பாதையெல்லாம் வழிகளாக்குவா, என் பாதையெல்லாம் செவ்வையாக்குவா. కొండలన్నీ మార్గమాయెను, మనదార కొండలన్నీ మార్గమాయెను, మనదారులు సరళమాయెను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నమ్మదగిన దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నమ్మదగిన దేవుడు. మార్గమాయెను, మన దారులు సరళమాయెను, కొండలన్నీ మార్గమాయెను, మన దారులు సరళమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, స్తోత్రం. సంఖ్యాకాండము 29వ అధ్యాయము, సంఖ్యాకాండము 29వ అధ్యాయము మొదటి వాక్యము ఇలాగ చెప్తుంది. దయచేసి సంఖ్యాకాండము 29 మొదటి వాక్యం ఎవరైనా చదివి సహాయం చేయవచ్చా దయచేసి? ఏడవ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కొంచెం వాయిస్ కొంచెం మంచిగా సెట్ అండి, బేస్ తగ్గించండి, షార్ప్. హల్లెలూయా. ఓకే, 7వ నెల మొదటి దినము మీరందరూ స్తోత్రం ఏం చేయాలంట? పరిశుద్ధ సంఘంగా కూడాలి. కొంచెం షార్ప్ చేయండి ఎఫెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, వాయిస్ క్లియర్గా ఉందా మీ అందరికీ? హల్లెలూయా. ఓకే, స్తోత్రం. పస్కా రోజు నుండి ఈ రోజు వరకు, అంటే స్తోత్రం రోష్ హషానా నూతన సంవత్సరము వరకు స్తోత్రం బైబిల్ ప్రకారము స్తోత్రం 7 నెల. ఎన్ని నెల? 7 నెల. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఈ మార్చి నెల 28వ తారీఖు అనుకుంటున్నాను, మార్చ్ 28 అనుకుంటాను, మనకి లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఏకైకంగా స్తోత్రం 6 నెలలు కంప్లీట్ అయ్యి హల్లెలూయా చెప్పాలి 7 నెలలు అయిపోయింది. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఏదో ఒక ప్రొఫెటిక్గా దేవుడు స్తోత్రం మిమ్మల్ని ఈ స్థలంలో చేర్చున్నారు. హల్లెలూయా చెప్పాలి. దేవుడు అన్న నూతన క్రియ మన లైఫ్లో చేయబోతున్నారు. స్తోత్రం. రోమపత్రిక 14వ అధ్యాయంలో, రోమన్స్ చాప్టర్ 14లో 5-6 రోమపత్రిక స్తోత్రం. కొండలన్నీ మార్గమాయెను, మన దారులు సరళమాయెను. హల్లెలూయా. 14:5-6 చదవండి. రోమన్స్ 14. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినమును మంచిదని మంచిగా ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతిదినమును సమానంగా ఎంచుచున్నాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కొందరు ఒక దినమును ఏం చేస్తున్నారంట? స్పెషల్ అనుకుంటున్నారంట. కొందరు అన్ని దినమును ఏమనుకున్నారంట? సమానంగా అనుకున్నారు. నేను అడుగుతున్నది, ఈ స్పెషల్గా అనుకున్న వ్యక్తికి అన్ని సమానం అనుకున్న వ్యక్తికి ఉన్న డిఫరెన్స్ మీరే చెప్పండి. హల్లెలూయా చెప్పండి. స్పెషల్గా అనుకున్న వ్యక్తికి అన్ని దినం ఓకే నార్మల్ అని చెప్పే వ్యక్తికి ఉన్న డిఫరెంట్ ఏంటి చెప్పాలి? ఎవరు చెప్పారు? స్పెషలే. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఎవరు స్తోత్రం? ఎంతమంది ఇంట్లో డైలీ కేక్ కట్ చేస్తారు? మీ ఇంట్లో కేక్ కట్ చేయరా డైలీ?
చేయరు. ఎప్పుడు కేక్ కట్ చేస్తారు? ఇయర్లీ వన్స్ పుట్టిన డే పిల్లలు చెప్పాలి, తర్వాత మ్యారేజ్ డే, తర్వాత క్రిస్మస్, ఆమె న్యూ ఇయర్ అల్లెలుగా చెప్పాలి. ఎందుకు ఆ రోజు మాత్రం కేక్ కట్ చేసినారు? స్పెషల్ అల్లెలుగా చెప్పాలి. స్తోత్రం. నాకు న్యూ ఇయర్ ఒకటే, నాకు క్రిస్మస్ ఒకటే, నాకు బర్త్డే ఒకటే, అన్నీ ఒకటే. ఎవరైనా చెప్తారో చెప్పండి. అల్లెలుగా చెప్పాలి. స్తోత్రం. మీ బర్త్డేకి మీరు స్తోత్రం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే, దేవుడు హ్యూమన్ రైజ్ను, మానవ కులమును ఈ భూమిలో మొట్టమొదటిసారి సృష్టించి ఆయన ఊపిరిని ఊది జీవశ్వాసమును పంపి జీవాత్మగా లేపి వాడికి ఆదామును పేరు పెట్టి వాడికి సాటి అయిన సహాయమును ఇచ్చి స్తోత్రం నన్ను నిన్ను స్తోత్రం పుట్టడానికి, నేను మీరు ఈ భూమిలో పుట్టడానికి కారణమైన మొదటి పూర్వీకులను ఎవరు ఫాదర్స్ను స్తోత్రం సృష్టించిన దినం ఈ దినం. హల్లెలూయా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. యేసయ్య రక్తము మనకు దొరకడానికి కారణం ఏం తెలుసా? మనిషి భూమిలో పుట్టారు కాబట్టి. హల్లెలూయా చెప్పాలి. లేకపోతే యేసయ్య రక్తం మనకి ఏది? స్తోత్రం. ఇందరకు ఈరోజు స్తోత్రం ఈ పాటలు పాడినప్పుడు ఎంతమందికి ఒక ఫీలింగ్ వచ్చింది? కొండలన్నీ ఒక నిరీక్షణ అవుతుంది. ఎస్ఆర్నో ఒక హోప్ వచ్చింది. స్తోత్రం. ఈరోజు స్తోత్రం ఏదో దేవుడు నాకు ఈ పాండమిక్ సిచ్యువేషన్ మధ్యలో కూడా దేవుడు నాకు ఏదో చేయబోతున్నారు. ఆ హోప్ స్తోత్రం. ఇట్లా హోప్ రావడానికి రీజన్ ఏంటి? మనిషి భూమిలో పుట్టారు. మనిషి యొక్క వంశావళిలో మేము పుట్టాం. హల్లెలూయా చెప్పాలి. మనకు రక్షణ వచ్చినది. స్తోత్రం. ఎందుకొరకు దేవుడు మనిషిని రక్షించారు? మనిషిని దేవుడు సృష్టించారు, అందుకొరకే మనిషిని రక్షించారు. హల్లెలూయా చెప్పాలి. నన్ను నిన్ను దేవుడు రక్షించడానికి కారణము స్తోత్రం నన్ను ఆయన పుట్టించారయ్యా. హల్లెలూయా స్తోత్రం. ఈరోజు మనిషిని దేవుడు భూమిలో సృష్టించే దినం. హల్లెలూయా చెప్పాలా స్తోత్రం. హ్యూమానిటీకి బర్త్డే అయ్యా మనకి స్తోత్రం. మనము ఆగస్టు 15కి స్తోత్రం సెలబ్రేట్ చేస్తాము, అక్టోబర్ 2కి సెలబ్రేట్ చేస్తాము, జనవరి 27 25 26 ఎంత పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకున్నారు చూడండి. హల్లెలూయా చెప్పాలి. ఏంటి స్తోత్రం? రిపబ్లిక్, ఫ్రీడమ్. హల్లెలూయా. తర్వాత గాంధీ జయంతి. స్తోత్రం. నాకు కావాలే స్తోత్రం. మనము అన్నీ స్తోత్రం గుర్తుపెట్టుకుంటున్నాము, మర్చిపోలే. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. అది స్పెషల్, ఏదో జరిగినది మనము చూసామా? గాంధీజీ స్తోత్రం ఇది ఇండిపెండెన్స్ కొరకు ఫ్రీడమ్ ఫైట్ చేసినప్పుడు మనం ఎవరైతే చూసారు? ఇక్కడ చూసేవారు ఎవరికైనా ఉన్నారు? చెప్పండి. విన్నాం అంతే. హల్లెలూయా చెప్పాలి. విన్నారు, నమ్మారు, పాటిస్తున్నారు. హల్లెలూయా చెప్పాలి. మీరు వింటున్నారు, నమ్మాలి, పాటించాలి, దీవించబడాలి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఇక్కడ గ్యాదర్ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం స్తోత్రం దేవుని యొక్క వాక్యమును కైకొనడానికి దేవుడు ఇక్కడ తీసుకుని వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. 7వ నెల స్తోత్రం మొదటి దినము సంఘము కూడాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. మనము స్తోత్రం ఈరోజు స్పెషల్ మీటింగ్ పెట్టడానికి రీజన్ ఏమంటే స్తోత్రం దేవుడు చెప్పారు 7వ నెల నీవు ఇజ్రాయేలీలు అంటే స్తోత్రం మీ DNA ఇజ్రాయేల్ అంటే ఆమేన్ చెప్పాలి. నీ స్పిరిట్ ఇజ్రాయేల్ అంటే, నీ జనరేషన్, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇజ్రాయేల్ అంటే, నిజముగానే అబ్రహాము నీ విశ్వాసంకు తండ్రిగా ఉన్నాడంటే నీ దేవుని యొక్క సన్నిధిలో రావాలి. హల్లెలూయా చెప్పాలి. దేవుని యొక్క సన్నిధి. జకర్యా 14వ అధ్యాయంలో ఒక వాక్యం చదివాము. జకర్యా 14వ అధ్యాయంలో నేను చాలా షార్ట్గా చెప్పి నేను స్తోత్రం అనాయింటింగ్ సెషన్లో వెళ్ళబోతున్నాను. వెరీ పవర్ఫుల్ అనాయింటింగ్ ఇంపార్ట్ అవబోతుంది ఇది. స్తోత్రం. జకర్యా 14th. కొండలన్నీ మార్గమాయెను, మన దారులు సరళమాయెను. ఓకే. జకర్యా 14 స్తోత్రం 17 లోకమందుండు లోకమందున్న కుటుంబములలో సైన్యములకు అతిమేదియగు యెహోవాను రాజును మొక్కుటకై యెరూషలేముకి రాని వారందరి మీదే వర్షము కూలదు.
హల్లెలూయా చెప్పాలి. వర్షము అంటే స్తోత్రం. ఎవరినో స్తోత్రం ఆరాధించడానికి రావాలంట, యెహోవా కాదు, సర్వలోకానికి, చెప్పండి, సర్వలోకానికి రాజును ఆరాధించడానికి, మ్రొక్కడానికి, స్తుతించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి యెరూషలేముకి రావాలి. హల్లెలూయా చెప్పాలి. మనము ఆత్మికంగా స్తోత్రం, శారీరపరంగా మనము ఇండియన్స్, హల్లెలూయా చెప్పాలి, కానీ ఆత్మికంగా మనము ఇశ్రాయేలీట్స్. ఆమె చెప్పలే. మనము శారీరపరంగా స్తోత్రం, మనము స్తోత్రం ఈ భూమిలో స్తోత్రం మనిషిగా ఈ భూమిలో పుట్టాం, కానీ ఆత్మికంగా స్తోత్రం మనము అబ్రహాము యొక్క వంశావళిలో పుట్టాం. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. రోమాపత్రిక 11వ అధ్యాయంలో స్తోత్రం పౌలు అంటున్నారు, స్తోత్రం, అడవి ఒలువ చెట్టైన నిన్ను బ్రతికించడానికి కొరకు స్తోత్రం స్వభావమైన ఒలివ చెట్టులో నుండి కొన్ని కొమ్మలను విరిచి నిన్ను ఆ ఏది ఒరిజినల్ ఆలివ్ ట్రీలో అంటగట్టారంట. ఎందుకు తెలుసా? వేరుకి, ఆ సారుకి స్తోత్రం, అదను ఎసెన్స్కి పాలు పొందడానికి కొరకు. అడవి ఒలివ చెట్టు స్తోత్రం ఫలించదు, నిష్ప్రయోజనమైనది. నిష్ప్రయోజనమైన నన్ను నిన్ను ప్రయోజనమైన పాత్రంగా మార్చడానికి కొరకు ఆ ఒలివ చెట్టుకి ఏదైతే జరుగుతుందో, ఇశ్రాయేలీయులకి దేవుడు ఏదైతే ప్రామిస్ ఇచ్చారో, బైబిల్లో 30,000 ప్రామిస్ నీ కొరకు నా కొరకు రాయబడినది. ఎన్ని ప్రామిస్ రాయబడినది? 30,000 ప్రామిస్ రాయబడినది. ఆ 30,000 ప్రామిస్ నా జీవితంలో యాక్టివేట్ అవ్వాలంటే స్తోత్రం అడవి ఒలివ చెట్టు అయిన నన్ను దేవుడు ఏం చేశారంటే అక్కడి నుంచి స్తోత్రం సెపరేట్ చేసి, స్తోత్రం స్వభావమైన స్తోత్రం యథార్థమైన ఒలివ చెట్లో ఉన్న స్తోత్రం మొక్కలను విరిచేసి వాళ్ళకు గుడి కలుగ చేసి ఆ ప్లేస్లో ఏం చేశారంటే అంటగట్టారు. అంటగట్టి వాళ్ళకి ఏదైతే స్తోత్రం ఆ వేరు ఏదైతే పంపుతుందో, ఆ స్తోత్రం ఇశ్రాయేలీయులకి ఏదైతే స్తోత్రం చేరుతుందో దాంట్లో ఒక పాలి నీకు నాకు చేరాలి. హల్లెలూయా చెప్పాలి. అందుకొరకే స్తోత్రం ఏంటి, పాత నిబంధన, మోషే నిబంధన, దీనికి కృపావాక్యం తెలియదు. హల్లెలూయా చెప్పాలి. కృప కలిగినారు కాబట్టే, కృప కలిగి ఉన్నాం కాబట్టే మనము స్తోత్రం దేవుని యొక్క పండుగను మా జీవిత పండుగ మార్చుకున్నాం. హల్లెలూయా చెప్పాలి. మీరు జనవరి 31కి స్తోత్రం కొత్త డ్రెస్ కొట్లాడి కొనుక్కొని వెళ్ళి స్తోత్రం మీరు అందరి ముందుకు స్తోత్రం షైన్ చేయడానికి వెళ్తున్న ప్రేయర్ మీటింగ్ కంటే స్తోత్రం గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ 7వ నెల మొదటి దినము స్తోత్రం సర్వలోకానికి రాజు అయిన రాజు సన్నిధిలో నిలబడడానికి మీరు ప్రయోగం చేస్తున్నారంటే మీ లైఫ్ స్తోత్రం ఇది ముందుకు ఉన్నట్టు ఉండదు. నేను పరిశుద్ధాత్మక సన్నిధిలో ఈ దైవిక బలిపీఠం నిలబడి మీకు ఒక మాట పలుకుచున్నాను. స్తోత్రం నూతన కార్యములు, నూతన క్రియలు, ఇదివరకు మీరు అనుభవించలేని ఆశీర్వాద మండలంలో దేవుడు స్తోత్రం మీ లైఫ్లో స్తోత్రం పంపబోతున్నారు. స్తోత్రం 2 రోజుల క్రితం మేము స్తోత్రం 3 రోజు ఫాస్టింగ్ ప్రేయర్, 3 రోజు ఇదే ఒకటే విషయమే. వర్షం వచ్చిన వాడికి రాలేని వాళ్ళకి వర్షం లేదు. నీ వర్షం నీకు మాత్రం. పక్కన చెప్పండి, మీ వర్షం. నా వర్షం నాకు మాత్రమే. నా అన్నయ్యకు లేదు, నా అన్నకి లేదు, నా నాన్నకి లేదు, నా అక్కకి లేదు, నా చెల్లికి లేదు, నా తల్లికి లేదు. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. మీ వర్షం మీ కొరకు మాత్రమే. పక్కన చెప్పండి, నా వర్షం నా కొరకు మాత్రమే, నా అభిషేకం నా కొరకు మాత్రమే. అక్కడ స్తోత్రం రికమెండేషన్ ఎవరికి లేదు. హల్లెలూయా చెప్పాలి. నమ్మిన వాళ్ళ కొరకు మాత్రమే దేవుడు రక్షణ ఇచ్చారు. నమ్మిన వాళ్ళు స్తోత్రం క్రియ చేస్తారు. ఆమెన్ చెప్పాలి. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంట? ఇది విశ్వాస క్రియ. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం ఒక ప్రొఫెటిక్ వర్డ్ మీ కొరకు నేను చెప్పి స్తోత్రం మనం అభిషేకం పొందుకోబోతున్నాము. తర్వాత స్తోత్రం దేవుడు నడిపించిన స్తోత్రం దేవుడు నాకు చెప్పిన స్తోత్రం ఒక్క విషయం ఏమంటే స్తోత్రం నేను మరలా స్తోత్రం వినే ఒక సౌండ్ ఏమంటే గ్రేస్. ఎట్లా చెప్పారంటే రెస్ట్ఫుల్ గ్రేస్. అందరు చెప్పండి, రెస్ట్ఫుల్ గ్రేస్. ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ విశ్రాంతి కలిగిన కృప మీకు అనుగ్రహించబోతున్నారు. దైవికమైన విశ్రాంతితో పాటు స్తోత్రం దైవిక కృప.
ఈ సంవత్సరంలో మీరు అత్యధికమైన కృపను మీరు అనుభవించబోతున్నారు. యేసుక్రీస్తు నామములో అసాధారణమైన విశ్రాంతి కలిగిన కృప మీ లైఫ్లో వచ్చును గాక. నేను వాక్యం చెప్పడానికి మునుపే ప్రవచన ఆత్మలను ప్రవచిస్తున్నాను. నీవు జాబ్ చేస్తున్న ప్లేస్లో నీకు ఇదివరకు వచ్చిన స్ట్రెస్, ఆ బర్డన్, స్తోత్రం, ఆ ప్రెషర్ ఇంకా ఉండదు. ప్రతి విషయంలో నీ ఈజీగా హ్యాండిల్ చేయబోతున్నావు. స్తోత్రం. హయ్యర్ డైమెన్షన్, విజ్డమ్, ఎబిలిటీ, స్కిల్, అనాయింటింగ్ నీ లైఫ్లో ఇంక్రీజ్ అవబోతున్నది. నీ ఏ బిజినెస్లో నీ సఫర్ అయినావో ఆ బిజినెస్లో దేవుడు ఒక మిరకల్, రెస్ట్ఫుల్, గ్రేస్ఫుల్, ఫేవర్ఫుల్ విక్టరీ నీకు అనుగ్రహించబోతున్నాడు. చుట్టూ నీ చూస్తావు, నీ కుడి పక్షం 1000 మంది, నీ ఎడమ పక్షం 10,000 మంది పడిపోతాడు. కానీ పడిపోతున్నది చూసినప్పుడు నీ పడిపోవు, నీవు చూస్తావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు పడిపోతారు. కానీ దేవుడు, నీవు అభిషేకం పొంది ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను నిలిపిస్తాడు. నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి. నీ ఏ పరిస్థితిలో స్తోత్రం మరలా బ్యాక్ స్లైడ్ అయినావో, పడిపోయినావో, ముందుకు వెళ్ళకుండా ఏ పరిచర్య ఆగిపోయిందో, ఏ బిజినెస్ ఆగిపోయిందో, ఏ ప్రోగ్రెస్ ఆగిపోయిందో అది మరలా స్తోత్రం కొత్తగా సృష్టించబడి ముందుకు కొనసాగబోతున్నది. ఇదివరకు స్తోత్రం కట్టలేన, ఇదివరకు స్తోత్రం చూడలేన ఒక స్పిరిచువల్ స్ట్రక్చర్, ఫ్యామిలీ స్ట్రక్చర్, ఫినాన్షియల్ స్ట్రక్చర్, ఓ స్తోత్రం అనాయింటింగ్ స్ట్రక్చర్, ఓ స్తోత్రం లైఫ్ స్ట్రక్చర్ నీ ఇదివరకు చూడలేనట్టు నీ కట్టబోతున్నావు. అదిలో నీ ప్రవేశించబోతున్నావు. అదితో పాటు కొనేక మందిని అక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆదికాండము స్తోత్రం 6వ అధ్యాయము 8వ వాక్యం 6-8. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. హల్లెలూయా చెప్పాలి. యెహోవా దృష్టిలో నోహాకి కృప కలిగిన. హల్లెలూయా చెప్పాలి. ఈ నోహా గురించి స్తోత్రం వాళ్ళ తల్లి తండ్రి స్తోత్రం ఒక ప్రవచన పేరు పెట్టారు. స్తోత్రం చదవండి. 5వ అధ్యాయము 29వ వాక్యము. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయును, మనకి నెమ్మది కలుగ చేయును. హల్లెలూయా చెప్పాలి. మీ ఆత్మీయ నోవా, నీ ఆత్మీయ నోవా శాపం, దేవుని యొక్క శాపంలో నుండి విడిపించడానికి వచ్చిన నీ ఆత్మీయ నోవా, ఆయన పేరేంటి? గట్టిగా చెప్పాలి. దేవుడు శపించిన శాపమును విరగొట్టడానికి స్తోత్రం ఏ మనిషి ద్వారా కుదరదు. హల్లెలూయా చెప్పాలి. ఈ భూమి దైవ శాపములో ఉన్నది. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ఈ భూమిలో ఉన్న స్తోత్ర శాపము దేవుడు ద్వారా ఆదికాండం 3వ అధ్యాయంలో వచ్చినప్పుడు స్తోత్రం ఆ శాపమును విరగొట్టడానికి దేవుడు అప్పుడే ఒక వ్యక్తిని స్తోత్రం ఏర్పరించారు. ఆ వ్యక్తికి పేరు నజరేయుడైన యేసు క్రీస్తు. ఈరోజు స్తోత్రం గవర్నమెంట్కి అవసరము స్తోత్రం ఏంటి? వ్యాక్సిన్ కాదు, ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి ఉన్న మెడిసిన్స్ కాదు. స్తోత్రం ఏంటి? స్తోత్రం నిమోనియా, తర్వాత ఏంటి ఆస్మా, వీజింగ్, బ్రీతింగ్ ప్రాబ్లం, ఇదన్నిటికీ స్తోత్రం ఏదో ఒక రకంలో స్తోత్రం గవర్నమెంట్ స్తోత్రం నేషన్స్ స్తోత్రం రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి అవసరము స్తోత్రం మెడిసిన్ కాదు, కెమికల్ కాదు, స్తోత్రం వ్యాక్సిన్ కాదు. స్తోత్రం ఆ శాపమును విరగొట్టడానికి శక్తి కలిగిన ఒక వ్యక్తి. స్తోత్రం దేవుని యొక్క శాపము విరగొట్టబడాలంటే దేవుడే దిగి రావాలి. మన ఆత్మీయ నోవాకి దేవుని యొక్క సన్నిధిలో కృప కలిగినది. మీ ఆత్మీయ నోవాకి స్తోత్రం దేవుని యొక్క సన్నిధిలో కృప కలిగినది. అందుకొరకే స్తోత్రం యోహాను పుస్తకం 1వ అధ్యాయం 14వ వాక్యంలో ఆయన స్తోత్రం దేవుని యొక్క సన్నిధిలో కృప వెంబడి కృప కలిగి ఉన్నారంట. ఆయన డబుల్ పోర్షన్ కృప కలిగినారంట. ఆయన కృప అందు మనము పరిపూర్ణమవుతున్నామంట. హల్లెలూయా చెప్పాలి. నా యేసుక్రీస్తు నీ లైఫ్లో స్తోత్రం విశ్రాంతిగా వచ్చి ఉన్నారు.
మీ యొక్క ఆత్మీయ నోవా నీకు దైవికమైన విశ్రాంతి కలుగ చేయబోతున్నారు. ఈ సంవత్సరంలో స్తోత్రం పాస్ట్ ఇయర్లో ఏదైతే మీరు స్ట్రెస్ అనుభవించారో, ఏదైతే ప్రెషర్స్ అనుభవించారో, ఏదైతే ఫెయిలియర్ అనుభవించారో, అది అన్నిటి మధ్యలో నుండి మీరు జయించి మీరు బయటికి రాబోతున్నారు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా చెప్పాలి. ఒక అసాధారణమైన రెస్ట్. హల్లెలూయా చెప్పాలి. ఇదివరకు ఇట్లా చూసేవాళ్ళు. స్తోత్రం స్తోత్రం ఒక్కొక్క ఛానల్ చేంజ్ అవుతున్నప్పుడు తర్వాత అంటే చాలు. ఒకప్పుడు దీర్ఘాయుష్ అంటారు, ఇప్పుడు స్తోత్రం పారిపోతున్నారు. హల్లెలూయా చెప్పాలి. దగ్గు జ్వరము ఏదైనా ఉంటుంటే 2 మీటర్ 2 మీటర్ కాదు, మనం వాళ్ళు గవర్నమెంట్ చెప్తున్నారు 2 మీటర్స్, కానీ మనము 2 కిలోమీటర్ పారిపోతున్నాము. హల్లెలూయా చెప్పాలి. మన యొక్క స్తోత్రం ఒక్కొక్క ఛానల్ ఓపెన్ అవుతున్నప్పుడు, ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ స్తోత్రం మనకు వస్తున్నప్పుడల్లా మన ఫేస్ కట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక డేంజరస్ మెసేజ్ వస్తున్నప్పుడు హల్లెలూయా చెప్పాలి. ఆహా, పక్కన చెప్పండి. ఆహా, ఎవరు అంటారు? ఆహా. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మీ ఏదైతే అన్న చూసావో అదన్నీ ఆహా అని చూడబోతున్నావు. అట్లనే ప్రవచించండి. నా మోనో యాక్ట్ కావాలి. పక్కన చెప్పండి. అని చూసేదాన్ని ఆహా అని చూడబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం మీ పక్కన 1000 మంది, మీ స్తోత్రం కుడి పక్కన 10,000 మంది పడినా, పక్కన చెప్పండి, పడినా స్తోత్రం నేను చూస్తా. ఆహా ఆహా. స్తోత్రం. ఏ న్యూస్? సాక్షి న్యూస్, తర్వాత ఏ న్యూస్? TV9, తర్వాత టీవీ. ఇప్పుడు ఆంధ్రాలో చూస్తే TV1 నుండి TV200 వరకు వచ్చింది. TV188 అట్లా వచ్చింది. స్తోత్రం. కాబట్టి స్తోత్రం అన్ని న్యూస్ వస్తున్నప్పుడు, చేంజ్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అది కాదు, ఆహా ఆహా. ఈరోజు స్తోత్రం 3,000 మంది చనిపోయారు, 5,000 మందికి కరోనా వచ్చింది. ఆహా. స్తోత్రం. 3 వారం క్రితం నన్ను ఒక ఇంటికి ప్రార్థనకి పిలిచారు. హల్లెలూయా చెప్పాలి. భారం కలిగిన సహోదరి, నా సహోదరి. స్తోత్రం. బ్రదర్ రండి. పొద్దున వర్షం భయంకరంగా వచ్చి నా కారు తీసుకుని వెళ్ళాను. స్తోత్రం. కార్లో తీసుకుని ఆ సిస్టర్ తీసుకుని వెళ్ళాను. అక్కడ వెళ్ళి ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తే స్తోత్రం క్వారంటైన్లో ఒక బ్రదర్ ఉన్నారు, కరోనా వచ్చింది. స్తోత్రం. పాపకు హెల్త్ ప్రాబ్లం, ప్రార్థన చేశాను. స్తోత్రం. ఆయన అక్కడ నుంచి ఇట్లా చూస్తున్నారు. స్తోత్రం. మన వాళ్ళు స్తోత్రం ఇక్కడ నుంచి అట్లనే చూస్తున్నారు. స్తోత్రం. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, అక్కడనే ఉంటాను చెప్పారు. నేను ఇదిగో వస్తా. హల్లెలూయా చెప్పాలి. నాకు కాన్ఫిడెంట్ ఉంది. మీరు చూస్తున్న అది చూసి ఆహా అని చెప్పడానికి కాన్ఫిడెంట్ నాకు ఉంది. ఎందుకంటే స్తోత్రం నా పక్కన 1000 మంది, నా గుడి పక్కన 10,000 మంది పడినా ఏ హాని నాకు. స్తోత్రం. ఈ సంవత్సరంలో అటువంటి రెస్ట్ పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహిస్తున్నారు. స్తోత్రం. నేను ఈ సంవత్సరం యొక్క స్పెషల్ ఏమంటే 5 అందరూ చెప్పండి. 5, 7, 8, 1. స్తోత్రం. 5 మీనింగ్ గ్రేస్, 5 మీనింగ్ గ్రేస్, 5 మీనింగ్ ఫేవర్. ఇంకొక మీనింగ్ అంటే 5 మీనింగ్ బిహోల్డ్. అందరూ చెప్పండి బిహోల్డ్. బిహోల్డ్ అంటే ఏమి? దిగో చూడండి చెప్తే ఏం చేస్తారు? సడన్గా స్తోత్రం మీకు పరిశుద్ధాత్మ సడన్ అటెన్షన్ ఇవ్వబోతున్నారు. సడన్ అటెన్షన్. స్తోత్రం. ఒక మిరక్కల్ విషయం, ఒక ఆశ్చర్యమైన విషయం చూసినప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారు? బిహోల్డ్. హల్లెలూయా చెప్పాలి. మీ ఫ్యామిలీలో, మీ చిల్డ్రన్స్ లైఫ్లో, మినిస్ట్రీ చేసిన వాళ్ళకి మీ మినిస్ట్రీలో, ఫినాన్స్లో, అనాయింటింగ్లో, హెల్త్లో స్తోత్రం మీరు మిరక్కలే చూడబోతున్నారు. మిరక్కలే చూడబోతున్నారు. హారబుల్ కాదు. పక్కన చెప్పండి హారబుల్ కాదు. మిరక్కలే చూడబోతున్నారు. మ్యారేజ్లో మిరక్కలే చూడబోతున్నారు. చిల్డ్రన్స్ లైఫ్లో మిరక్కలే చూడబోతున్నారు. గర్భఫలంలో మిరక్కలే చూడబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి. మీరు బిహోల్డ్, దేవుడు ఇదిగో చూడు అంటున్నారు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఈ 7 అనే వర్డ్కి స్తోత్రం 2 మీనింగ్ ఉంది. ఒకటి ఈ నాగలి అంటారు కదా, ఇంగ్లీష్లో ఏమంటారు? నాగలి, పులావ్. ఓకే, పులావ్. ఓకే, ఏదో ఒకటి.
రావట్లే. స్తోత్రం. ఈ నాగలి ఉంది కదా, స్తోత్రం, ఎందుకు కొరకు చేస్తారు? ల్యాండ్ ప్రిపరేషన్. పక్కన చెప్పండి, ల్యాండ్ ప్రిపరేషన్. యేసు నామములు మీ యొక్క ప్లేస్, మీ యొక్క పొజిషన్, మీ యొక్క స్టాండర్డ్ ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ ప్రిపేర్ చేస్తున్నారు. నాగలి, స్తోత్రం, గడ్గం ఎందుకు కొరకు అంటే యుద్ధం కొరకు. యుద్ధం ఎందుకు కొరకు అంటే భూమి కొరకు. భూమి ఎందుకు కొరకు అంటే విత్తనం కొరకు. విత్తనం ఎందుకు కొరకు అంటే పంట కొరకు. పంట ఎందుకు కొరకు అంటే జీవించడానికి కొరకు. ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ నీవు జీవించడానికి ఏదైతే కావాలో అందుకొరకు దేవుడు నీ ద్వారా ఒక యుద్ధమును ప్రారంభించి దాంట్లో నీకు జయం ఇచ్చి ఆ ప్లేస్ను పొసెస్ చేసి ఆ ప్లేస్లో నిలబెట్టి నీ చేతి ద్వారా విత్తి నీవి ద్వారా కాపాడి నీవు అది హార్వెస్ట్ చేసి నీ తరతరాలకి జీవించడానికి ఉన్న మేలులు కలుగ చేయడానికి నా పరిశుద్ధాత్మ ఈ సంవత్సరంలో అసాధారణమైన క్రియ చేయబోతున్నాడు. అభిషేకం పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అల్లు చెప్పాలి, ఎవరైతే ఉన్నారో ల్యాండ్ బిజినెస్ లో ఈ సంవత్సరంలో ఎవరైతే అభిషేకం పొందినారో, అందరు కాదు, బాగా చెప్పండి, అందరు కాదు, అప్పుడప్పుడు దేవునికి సన్నిధిలోకి వస్తారు కదా, 5,000 2,000 3,000 300 ఇచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళి బిజినెస్కి వెళ్తారు. అట్లా ఉన్న వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. అభిషేకం పొందిన వాళ్ళు, దేవుని యొక్క సన్నిధిని వెతుకుచున్న వాళ్ళు ల్యాండ్ బిజినెస్లో ఈ సంవత్సరంలో సూపర్ న్యాచురల్ జాక్పాట్ బ్రేక్ త్రూ చూడబోతున్నారు. ఏసునాం. ఎవరంటారు అల్బా రా శాందరబా సి హల్లెలూయా స్తోత్రం. గాడ్ బ్లెస్ యు అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక సూపర్ న్యాచురల్ హార్వెస్ట్ పరిశుద్ధాత్మ మీ లైఫ్లో స్తోత్రం చూపించబోతున్నారు. ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్ ప్రాబ్లం నా పరిశుద్ధాత్మ మీ లైఫ్లో బ్రేక్ చేస్తున్నారు. స్తోత్రం. సంఘము కట్టాలి, సంఘము స్తోత్రం స్టార్ట్ చేయాలి, మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో స్టార్ట్ చేసిన నిన్ను వెదకి, నీ మీద ఉదయించిన వెలుగును వెదకి రాజులు నడిచి వచ్చినట్టు, ఓ దేశంలో ఉన్న గొప్ప వాళ్ళు నిన్ను వెతికి వచ్చినట్టు నీ అడ్రస్ను స్తోత్రం VVVIP దగ్గర ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాయి యేసు నామములో. హల్లెలూయా స్తోత్రం. 8 అందరూ చెప్పండి. 8 స్తోత్రం. హీబ్రూ మీనింగ్ ఏమంటే స్తోత్రం ఫెన్స్డ్, లేకపోతే ఏం చెప్తారు, గోడ అంటారు కదా, వాల్, ఫెన్స్డ్ వాల్. స్తోత్రం. గ్రేటెస్ట్ ప్రొటెక్షన్ పరిశుద్ధాత్మ మీ లైఫ్లో ఈ సంవత్సరంలో అనుగ్రహించబోతున్నారు. సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. పక్కన చెప్పండి, సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. ఈ 8 అన్నది న్యూ బిగినింగ్, ఫస్ట్ డే. అందరూ చెప్పండి, ఫస్ట్ డే, న్యూ బిగినింగ్. ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ చాలా విషయము కొత్తగా ప్రారంభం అవబోతున్నది. లాస్ట్ ఈ 5, 7, 8 ఫస్ట్ 8 తర్వాత 1. ఈ 1 అన్న మీనింగ్కి హెడ్ అని అర్థం. చెప్పండి, హెడ్ అని అర్థం. హెడ్ మీనింగ్ స్తోత్రం టోటల్ కంట్రోల్. హల్లెలూయా చెప్పాలి. లాస్ట్ ఇయర్ 5, 7, 8, 0 కాబట్టి స్తోత్రం మెనీ జీరోస్ చూసాం. ఈ సంవత్సరంలో ప్రతి విషయం కంట్రోల్ అవబోతుంది యేసునామములో. మీ లైఫ్లో ఏదైతే నీ కంట్రోల్ లేదో అది అన్ని స్తోత్రం దేవుని యొక్క కంట్రోల్ రాబోతుంది. స్తోత్రం. నిన్ను ఈ సంవత్సరంలో ఎవరైతే ఏదైతే పరిస్థితి స్తోత్రం ట్రబుల్ ఇచ్చిందో, ఏదైతే పరిస్థితి నీకు స్తోత్రం విరోధంగా నిలబడినదో ఆ పరిస్థితికి విరోధంగా నా యెహోవా దేవుడు లేయబోతున్నారు. ఆకలి కలిగిన సింహము, ఉగ్ర కోపం కలిగిన సింహము ఎలాగ లేచి ఓ స్తోత్ర శత్రువును చీల్చేస్తుందో అట్లానే మీ లైఫ్లో ఏదైతే అపవాది ద్వారా పెట్టిన శత్రుత్వం ఉందో అదన్నీ చీల్చివేయబడుచున్నది యేసు నామములో. హల్లెలూయా స్తోత్రం. 881 మీనింగ్ 9 into 9 81. 9 into 9 81. హల్లెలూయా చెప్పాలి. అంటే 9 మీనింగ్ స్తోత్రం పర్ఫెక్షన్. హల్లెలూయా చెప్పాలి. బైబిల్ చెప్తుంది యెహోవా గర్భమును పూర్ణపరిచి పిల్లలు కన్నట్టు చేస్తారంట. పిల్లలు లేదు అన్నవాళ్ళు, పిల్లల కొరకు నేను చాలా సంవత్సరంగా ప్రార్థన చేస్తున్నా అన్నవాళ్ళు ఈ సంవత్సరంలో స్తోత్రం మిరకల్ చైల్డ్ మీరు చూడబోతున్నారు. స్తోత్రం. మీరు ఆత్మీయంగా స్తోత్రం సువార్త ప్రకటిస్తున్నాను, సేవ చేస్తున్నాను,
మీ లైఫ్లో స్తోత్రం దేవుడు కొత్త ఆత్మలు మీకు అనుగ్రహించబోతున్నారు. నా ఫ్యామిలీలో ఎవరైతే రక్షించబడలేదో, నా ఫ్యామిలీ మెంబర్స్ పర్టికులర్ బాండేజ్లో ఉన్నారని అనుకున్న వాళ్ళ లైఫ్లో దేవుడు స్తోత్రం ఒక మిరక్కల్ డెలివరెన్స్, మిరక్కల్ సాల్వేషన్, మిరక్కల్ రెడిమ్షన్ నా పరిశుద్ధాత్మ ఈ సంవత్సరం పంపిస్తున్నారు యేసు నామములో. దినములను విశేషంగా ఎన్నుకున్న వాళ్ళు స్తోత్రం కొందరు కొన్ని దినమును విశేషంగా ఎన్నుకుంటున్నారు. హల్లెలూయా చెప్పాలి. ఈ విశేషమైన దినములో పరిశుద్ధాత్మ ఒక స్పెషల్ బ్లెస్సింగ్స్ మీ లైఫ్లో రిలీజ్ చేస్తున్నారు. హల్లెలూయా. ఓకే, నేను ఫినిష్ అయిపోతున్నాను. స్తోత్రం గ్రేస్, అందరు చెప్పండి గ్రేస్. స్తోత్రం పవర్ఫుల్ గ్రేస్ ఈ సంవత్సరంలో స్తోత్రం మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. స్తోత్రం. ఆదికాండం స్తోత్రం. ఈ గ్రేస్ స్తోత్రం చెప్పండి ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం చేయు కృప ఈ సంవత్సరం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వాక్యం. నోవహు వంశావళి ఇదే. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అందరు చెప్పండి దేవునితో సహవాసం చేశారు. హల్లెలూయా చెప్పాలి. నీవు కృప కలిగినావు కాబట్టి నేను పరిశుద్ధాత్మల స్తోత్రం మీకు ప్రవచిస్తున్నాను. దేవుడిని ముఖాముఖంగా ఈ సంవత్సరంలో నీ దర్శించబోతున్నావు. మీ స్తోత్రం సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ నీ ప్రేయర్ లైఫ్లో, నీ ప్రేయర్ టైంలో, నీ వర్డ్ మెడిటేషన్లో హెవెన్లీ ఫాదర్స్ ప్రెసెన్స్ స్తోత్రం, థ్రోన్ రూమ్ ఎక్స్పీరియన్స్ స్తోత్రం, ఫేస్ టు ఫేస్ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్, పరలోకం ఎత్తబడి దేవుడిని ముఖాముఖం చూస్తున్న అనుభవం, దేవుడు నిన్ను దర్శించే అనుభవం ఈ సంవత్సరం నా పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించబోతున్నారు. హలో, దేవుడు నీ తోడ ఉన్నాడంటే ఎవడు నీకు విరోధంగా ఉన్నవాడు? దేవుడిని దర్శించిన వాడు అపవాదిని చూసినప్పుడు స్తోత్రం అపవాది నీ వాడు ముందుకు వణికిపోతాడు. హల్లెలూయా చెప్పాలి. మోషే దేవుడిని దర్శించి కొండపైకి వెళ్ళి దేవుడిని దర్శించి కింద దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖమును ఎవడు చూడలేకపోతున్నారు, ఎందుకంటే ఆయనలో వచ్చిన మహిమ అంత గొప్పది. హలో, మోషే మహిమ తగ్గిపోయిన మహిమ, కానీ నూతన మహిమ అట్లా కాదు. డే బై డే గ్లోరీ టు గ్లోరీ, ప్రతిరోజు పెరుగుతున్న మహిమ. ఈ సంవత్సరం దేవుడు నీకు ఒక కృప అనుగ్రహిస్తున్నారు. నీ మహిమ, నీ ఐశ్వర్యం, నీ ప్రత్యక్షత, నీ ప్రార్థన జీవితం, నీ స్తోత్రం ఫినాన్స్, నీ హెల్త్, నీ ఫ్యామిలీ లైఫ్, నీ విజ్డమ్, నీ నాలెడ్జ్, నీ హెల్త్, నీ స్ట్రెంగ్త్ స్తోత్రం, నీ చిల్డ్రన్స్ లైఫ్ అన్ని డే బై డే గ్లోరీ టు గ్లోరీ టు గ్లోరీ పెరగబోతున్నది యేసు నామములో. హల్లెలూయా స్తోత్రం. నోవా దేవుడితో సంచరించారు. అందరూ చెప్పండి దేవుడితో సంచరించారు. స్తోత్రం. 13వ వాక్యం ఫినిష్, చాలా స్పీడ్ గా 13వ వాక్యం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నను గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవుడు ప్రత్యక్షత ఇస్తున్నారు. జరగబోతున్న విషయమును ముందుగా తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరంలో ఈ ప్లేస్లో ఉన్న మీరు కలలు చూస్తారు. అది 2 రోజు 3 రోజులు జరుగుతుంది చూడబోతున్నారు. మీరు దర్శనం చూస్తారు. ఆ దర్శనం చూస్తున్న విషయం స్తోత్రం 1 వారం రోజు, నెల రోజులు మీరు నెరవేర్చ చూడబోతున్నారు. కాబట్టి స్తోత్రం మీరు చూస్తున్న ప్రతి కళలు, ప్రతి దర్శనమును మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మీదే పరిశుద్ధాత్మ స్తోత్రం ఒక అసాధారణ రెవల్యూషన్ అనాయింటింగ్ స్తోత్రం ప్రత్యక్షత కలిగిన అభిషేకము రిలీజ్ చేస్తున్నారు. నమ్మిన వాళ్ళు కుడి చేయి పైకైతే రిసీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. I receive the prophetic mantle. I receive the prophetic revelation. I receive the word of knowledge. I receive the word of wisdom in the mighty name of Jesus. Hallelujah. స్తోత్రం. మీరు చూస్తున్న కలలు, దర్శనము స్తోత్రం
నిజ రూపంలో మీరు స్తోత్రం జరుగుతున్న మీరు చూడబోతున్నారు. చిన్న పిల్లలు స్తోత్రం ప్రవచించబోతున్నారు. ఈ గుంపులో వచ్చిన చిన్న పిల్లలు వాళ్ళు స్తోత్రం ప్రొఫెటిక్ ఇన్ఫర్మేషన్స్, ప్రొఫెటిక్ మెసేజెస్, స్తోత్రం గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళకి, దేశంలో ఉన్న నాయకులకి రాబోతున్న కాలంలో జరగబోతున్న స్తోత్రం మేలులు కానీ కీడులు కానీ ముందుగా ప్రవచించి హెచ్చరించడానికి ఉన్న అభిషేకం ఈ గుంపులో ఉన్న స్తోత్రం చిన్న పిల్లల మీదే దేవుడు విడుదల చేస్తున్నారు. yes lord I receive in the mighty name of jesus. వాక్యం చదవస్తున్నది స్తోత్రం. ఆ దినములో యెహోవా తాను ఈ పిల్లలకి దృష్టి ఉంచి ఆలోచన చెప్తారంట. దేవుడు స్తోత్రం దృష్టి ఉంచి ఆలోచన చెప్తున్న అనుభవం మీ పిల్లల లైఫ్ లో మీరు చూడబోతున్నావు. మీ పిల్లలు టెస్టిమనీ చెప్తారు, మమ్మీ యేసయ్య నా దగ్గర వచ్చారు, మమ్మీ దేవుడు నాతో మాట్లాడారు, డాడీ నేను ఇట్లా ఒక కళలు చూశాను, డాడీ నాకు ఇట్లా కనిపిస్తుంది, నా దగ్గర ఏంజల్స్ వచ్చారు. అట్లా మిరక్కల్ టెస్టిమనీస్ మీ లైఫ్ లో మీరు చూడబోతున్నావు. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు అభిషేకము ఈ నూతన సంవత్సరములో నీ జీవితంలో వచ్చును గాక. హల్లెలూయా. స్తోత్రం. నేను ఫినిష్ చేస్తా. స్తోత్రం. 15వ అధ్యాయం నీవు 11వ వాక్యం 15th వర్డ్. నీవు దాన్ని చేయవలసిన విధమిద. హల్లెలూయా. నీవు చేయవలసిన విధమిది. చాలు, మీరు ఇంట్లో వెళ్ళి చదువుకోండి, నోట్స్ తీసుకోండి. స్తోత్రం. టైం లేదు. స్తోత్రం. దేవుడు కొన్ని మినిస్ట్రీ స్ట్రక్చర్, ఫ్యామిలీ స్ట్రక్చర్, కొన్ని స్పిరిచువల్ ప్యాటర్న్స్, అందరూ స్పిరిచువల్ ప్యాటర్న్స్, కొన్ని హెవెన్లీ బ్లూ ప్రింట్స్, పరలోకంలో ఏమైతే జరుగుతున్నదో కొన్ని బ్లూ ప్రింట్స్ పరిశుద్ధాత్మ మీకు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో స్తోత్రం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ స్తోత్రం మ్యాక్సిమం బ్లెస్సింగ్ రిలీజ్ చేయబోతున్నారు. నేను స్తోత్రం, మీరు స్తోత్రం సిమెంట్ మెటీరియల్ మాత్రం కాదు, మినిస్ట్రీ అన్నది దైవరాజ్యమును కట్టుట, స్తోత్రం ప్రార్థన అనేది జనముల యొక్క జీవితంను కట్టుట, స్తోత్రం ప్రవచించుట అనేది స్తోత్రం వ్యక్తిలో యొక్క జీవితంను కట్టుట. మీరు ఏ కన్స్ట్రక్షన్ చేసినా సరే, ఏ వ్యక్తి యొక్క లైఫ్లో స్తోత్రం వాళ్ళ లైఫ్ డెవలప్ అవ్వాలని ఆశపడుచున్నా మీ ద్వారా దేవుడు ఒక స్పెషల్ అనాయింటింగ్తో మూవ్ అవుతారు, మిమ్మల్ని అక్కడ ఘనపరుస్తారు. సూపర్ న్యాచురల్ ప్యాటర్న్స్ మేనిఫెస్ట్ అవబోతున్నది. హల్లెలూయా చెప్పాలి. కొన్ని కాంప్లికేటెడ్ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్స్కి మీరు సొల్యూషన్ ఇవ్వబోతున్నారు. కొన్ని కాంప్లికేటెడ్ క్రిటికల్ ఫ్యామిలీ ప్రాబ్లంకి మీరు ఒక ఆన్సర్గా మారబోతున్నారు. కొన్ని కాంప్లికేటెడ్ క్రిటికల్ స్తోత్ర టెక్నాలజీకి దేవుడు స్తోత్రం నీ యొక్క జ్ఞానమును వాడబోతున్నారు. కొన్ని సంఘములో కొన్ని ప్రాంతంలో జరుగుతున్న సమస్యకి దేవుడు స్తోత్రం ఒక పీస్ మేకర్గా దేవుడు నిన్ను ఏర్పరచబోతున్నారు. Receive the spiritual pattern in the mighty name of Jesus. Hallelujah. Hallelujah. Next. Stotram 20th word. Same chapter 20th word. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలోను 2 చెప్పున నీ యొద్దకు అవి వచ్చును. పక్కన చెప్పండి. వచ్చును. ఏదైతే రాదు అంటున్నావు అది వస్తుంది. ఏదైతే రావడానికి వీలు లేదంటున్నావు అది వస్తుంది. రెయినోసర్ తెలుసా? రెయినోసర్స్ తర్వాత ఈ నీళ్ళ లోపలనే ఉంటుంది కదా, 2 పళ్ళు పెద్దగా ఉంటుంది. అదే క్రాకడైల్ కాదమ్మా, హిపోపొటమస్ కదా, హిపోపొటమస్. చెప్పాలి. స్తోత్రం. రైనోసర్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. హిపోపొటమస్ ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో ఉంది. ఆమెను చెప్పాలి. ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది. స్తోత్రం. కాంగరు ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలో ఉంది. హల్లెలూయా చెప్పాలి. ఆమెను చెప్పలే. హల్లెలూయా చెప్పాలి. ఈ ప్యూమా టైగర్ కదా, ప్యూమా టైగర్ అది ఎక్కడ ఉంది? నార్త్ కంట్రీస్లో ఉంది. యూనో అమెరికన్ కంట్రీస్లో ఉంది. హల్లెలూయా చెప్పలే. పోలార్ బీర్స్ ఎక్కడ ఉంటుంది? నార్త్ ఏరియాలో ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి. తర్వాత ఆర్టిక్ బీర్ ఎక్కడ ఉంటుంది? ఆర్టిక్లో ఉంటుంది. ఆమెను చెప్పాలి. అదన్నీ జతగా రావాలి, మీ వెదక రావాలి, వస్తుంది అని చెప్తే నమ్ముతారా? హల్లెలూయా చెప్పాలి. మీ లైఫ్లో పోలార్ బీర్ రావడానికి ఛాన్స్ లేదు, హిపోపొటమస్ రావడానికి ఛాన్స్ లేదు, తర్వాత రెయినోసర్ రావడానికి ఛాన్స్ లేదు.
ఆఫ్రికాలో ఉన్న ఎలిఫెంట్ రావడానికి ఛాన్స్ లేదు. హల్లెలూయా చెప్పాలి. ఛాన్స్ లేదని ఏదైనా అనుకుంటున్నావో అంత పెద్ద అనిమల్స్ అన్నీ నిన్ను వెదకి వచ్చినట్టు, నీవు చేర్చుకున్నట్టు పరిశుద్ధాత్మ నీ లైఫ్లో స్తోత్రం అట్లా గ్రేటెస్ట్ మిరక్లస్ ఇన్విటేషన్స్ దేవుడు స్తోత్రం కొన్ని నేషన్స్ల నుండి నీ లైఫ్కు పంపించబోతున్నారు. కొన్ని నేషన్స్ నుండి నీకు పంపించబోతున్నారు. నేను ఒక 2 months బిఫోర్ జరిగిన టెస్ట్ మనీ, 2 నెలల క్రితం జరిగిన ఒక టెస్ట్ మనీ. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం ఈ కరోనా వచ్చినప్పుడు స్తోత్రం మేము మాత్రము బాధపడకుండా ఉండలే, చాలా బాధపడ్డాం. హల్లెలూయా చెప్పాలి. చాలా అనుభవించాం, చాలా చాలా చాలా. హల్లెలూయా స్తోత్రం. మేము స్తోత్రం ఈ ఫ్యామిలీ విజిటింగ్, మంత్లీ విజిటింగ్ మేము ఏ ఇంటికి వెళ్ళాము. అది ద్వారా స్తోత్రం నన్ను చాలామంది స్తోత్రం ఒకలాగా ఏమన్నారంటే వీడు అహంకారి అన్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఎందుకంటే పాస్టర్ కలెక్షన్ తీసుకుంటే అంటారు. ఏం తీసుకుంటే అంటారు? కలెక్షన్ తీసుకుంటే అంటారు, కానుకను కూడా చెప్పరు. హల్లెలూయా చెప్పాలి. ఇది స్తోత్రం నాకు అది చాలా షేమ్. నేను కలెక్షన్ తీయడానికి రాలే. ఏదైనా కావాలంటే నేను నీకు కలెక్షన్ ఇస్తా. హల్లెలూయా చెప్పాలి. నేను మాత్రం కలెక్షన్కి అసలు వెళ్ళను. మేము చెప్పలే స్తోత్రం. కాబట్టి ఈ 6 నెలల్లో కలెక్షన్ కొరకు వెళ్ళలే, అంటే அதுக்கு ముందు కూడా వెళ్ళలే. కాల్చి వేసినా ఇంకా వెళ్ళను. ఓకే అట్లా కాబట్టి స్తోత్రం మినిస్ట్రీ అని లాక్ అయిపోయింది, ఫినాన్స్ అని లాక్ అయిపోయింది. స్తోత్రం నాకు రెగ్యులర్గా స్తోత్రం సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు లైఫ్లో కూడా కరోనా వచ్చింది. అవునా కాదా? వాళ్ళకి లాక్డౌనే, మాకు లాక్డౌనే. స్తోత్రం నా బ్యాంక్ అకౌంట్ టోటల్ 0 అయిపోయింది. స్తోత్రం 4 EMI పెండింగ్ అయిపోయింది. స్తోత్రం 2 స్తోత్రం హౌస్ రెంట్ పెండింగ్ అయిపోయింది. 6 years అవుతుంది. ఒక్క రోజు కూడా నేను ఎక్స్క్యూజ్ అడవలే, ఒక్కరోజు కూడా నెక్స్ట్ మంత్ అట్లా చెప్పలే. ఇట్లా అంట వస్తుంది కదా, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అంట హౌస్ ఓనర్ దగ్గర. ఎందుకంటే అట్లానే దేవుడు నడిపించారు. హల్లెలూయా చెప్పాలి. కాంప్రమైజ్ అవ్వలే. కానీ స్తోత్రం ఒకలాంటి పాండమిక్ సిచ్యువేషన్ ఏమంటే స్తోత్రం ప్యాకెట్లో లేదు, అకౌంట్లో లేదు. మంత్ స్టార్ట్ అయిపోయింది. స్తోత్రం భారతదేశంలో నా కొరకు ఒక్క కాకి ఎగరలే. హల్లెలూయా చెప్పాలి. సింగపూర్లో 3 సంవత్సరాల క్రితం పరిచర్యకు వెళ్తున్నప్పుడు ఒక బ్రదర్ పరిచయం. హల్లెలూయా చెప్పాలి. నేను అక్కడ మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు ఆయన నాకు 2 సారి $10 ఇచ్చారు. ఎంత ఇచ్చారు? $10 ఇచ్చారు. $10 అంటే 500 రూపీస్ సింగపూర్ డాలర్. 2 సారి ఇచ్చారు అంటే 1000 రూపీస్ అక్కడ వెళ్ళినప్పుడు ఇచ్చారు. హల్లెలూయా చెప్పాలి. కానీ స్తోత్రం నేను టోటల్ 0లో ఉన్నప్పుడు స్తోత్రం మన దేశంలో ఒక్కరు నాకు ఆ నెలలో డబ్బు పంపలే నా అకౌంట్కి. స్తోత్రం చూస్తే ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టారు, మీ అకౌంట్ డీటెయిల్ పంపించండి అని చెప్పారు. నేను అనుకున్నాను స్తోత్రం ఆల్రెడీ ఆ కాకికి ఉన్న వాల్యూ తెలుసు కదా. హల్లెలూయా చెప్పాలి. పోయినప్పుడే $10 ఇచ్చారంటే స్తోత్రం ఇప్పుడు ఏంటి ఏదో $5 పంపిస్తారు అనుకున్నాను. హల్లెలూయా చెప్పాలి. మీకు తెలుసా బ్రదర్ ఫస్ట్ అమౌంట్ స్తోత్రం జస్ట్ $400 పంపిస్తున్నాను. హల్లెలూయా చెప్పాలి. తర్వాత ఇంకొక అది పంపిన తర్వాత ఇంకొక మెసేజ్ వస్తుంది, బ్రదర్ ఇంకా ఒక $150 ట్యాక్స్ పడుతుంది కాబట్టి 2 days తర్వాత పంపిస్తాను, ఒక్కటేసారి పడితే ట్యాక్స్ పడుతుంది అని చెప్పి నెక్స్ట్ ఒక $150. హల్లెలూయా చెప్పాలి. 150 మీనింగ్ స్తోత్రం ఎంత అయింది? ఆల్మోస్ట్ ఎంత 10,000 అయింది. అక్కడ ఒక 400 ఎంత అయింది? 30,000 అయిపోయింది. తర్వాత ఒక 2 రోజు తర్వాత మరలా ఒక మెసేజ్ పెడుతున్నారు, బ్రదర్ కొత్త బ్రేక్ త్రూ వచ్చింది అని చెప్పి మరలా ఒక 13,000. ఓకే హల్లెలూయా చెప్పాలి. నేను అనుకున్నాను స్తోత్రం ప్రభువా ఇక్కడ ఉన్న కాకులని ఏమైంది, అడ్రస్ మారిపోయిందా? హల్లెలూయా చెప్పాలి. అప్పుడు నాకు దేవుడు ఈ బల్బు వెలిగించారు. కృప కలిగితే భారతదేశంలో కాకి కదలలేదంటే పర్వాలేదు, భారతదేశంలో కాకి లేదంటే కాకి భూమిలోనే లేదని అర్థం కాదు. గాంధీ నీ కొరకు ఎగరడానికి సింగపూర్లో కూడా నేను కాకిని ఏర్పరిచాను. యేసు నామములో స్తోత్రం. మీరు ఎదురు చూడలేని చోట నుండి నీకు మిరకల్ డోర్ వచ్చును గాక, మిరకల్ డోర్ వచ్చును గాక, తెరవబడును గాక. కొందరు అంటారు ఏమో చెప్తున్నావు, ప్రైజ్ లార్డ్ చెప్పాలి. యేసు నామములో మిరకల్ జరుగును గాక, మిరకల్ జరుగును గాక, మిరకల్ డోర్ ఓపెన్ అవును గాక. హల్లెలూయా. ఎక్కడ నుండి? సౌత్ ఆఫ్రికా నుండి స్తోత్రం. ఎక్కడ?
నార్త్ కంట్రీస్లో నుండి, వెస్టర్న్ కంట్రీస్ల నుండి, ఈస్టర్న్ కంట్రీస్ల నుండి స్తోత్రం దేవుడు జతగా పంపించారంటే స్తోత్రం, అదే గ్రేస్ మీ లైఫ్లో స్తోత్రం దేవుడు మీకు అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ అలా చెప్పాలి. నేను స్తోత్రం చాలా త్వరగా ఫినిష్ చేస్తా. స్తోత్రం జస్ట్ 12 గంటలు మాత్రమే అవుతుంది. 22వ వాక్యం. నోవాహు అట్లా చేశాను. అందరూ చెప్పండి అట్లానే చేశాను. హల్లెలూయా చెప్పాలి. నోహా దేవుడు చెప్పిన పని అన్నిటిను ముగించారు. హల్లెలూయా. మీ లైఫ్లో స్పిరిచువల్లీ పెండింగ్ వర్క్స్ అన్ని ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ ఫుల్ఫిల్ చేసినట్టు నిన్ను బలపరచబోతున్నాడు. ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉందో, ఏదైతే అసైన్మెంట్ ఇన్కంప్లీట్ అయిందో అదన్నీ కంప్లీట్ అవబోతుంది యేసునామములో. మీ లైఫ్లో స్తోత్రం ఏదైతే స్తోత్రం ఆ జాబ్, వర్క్, బిజినెస్, మినిస్ట్రీ, స్తోత్రం హెల్త్, ఎక్కడైతే కంప్లీట్నెస్ లేదు అనుకుంటున్నావో అక్కడ దేవుడు స్తోత్రం ఒక ఫుల్నెస్ని దేవుడు పంపించబోతున్నాడు. నోహా కట్టారు. అందరూ చెప్పండి, నోహా కట్టాడు. ఈ సంవత్సరంలో స్తోత్రం ఇన్కంప్లీషన్ ఉండదు, పర్ఫెక్ట్ అవబోతున్నది. స్తోత్రం అప్పు స్తోత్రం అది ఇన్కంప్లీషన్. హల్లెలూయా చెప్పాలి. ఫినాన్షియల్ ప్రాబ్లం అది ఇన్కంప్లీషన్. హెల్త్ ప్రాబ్లం అది ఇన్కంప్లీషన్. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం ప్రేయర్లెస్ అది ఇన్కంప్లీషన్. మెడిటేషన్ లెస్నెస్ స్తోత్రం లేజీనెస్ స్తోత్రం అది ఇన్కంప్లీషన్. మినిస్ట్రీ లేకపోవట ఇన్కంప్లీషన్ స్తోత్రం. కానీ ఈ సంవత్సరంలో పరిశుద్ధాత్మ మీ యొక్క ఎంప్టీ ప్లేస్ అన్నిటిని ఫుల్ చేసినట్టు, నింపినట్టు నా పరిశుద్ధాత్మ తన కృపను నీకు అనుగ్రహిస్తున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం yes Lord, హల్లెలూయా. స్తోత్రం. నేను ఫినిష్ చేస్తాం. స్తోత్రం 7వ అధ్యాయము స్తోత్రం 7వ అధ్యాయము 18వ వాక్యం. మధ్యలో చాలా ప్రొఫెటిక్ వర్డ్ ఉంది కానీ నాకు టైం లేదు. 7వ అధ్యాయం 18వ వాక్యం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించి ఓడ నీళ్ళ మీద నడిచెను. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్ చెప్పాలి. ఈ సంవత్సరం ఏ వర్డ్ మర్చిపోయినా ఈ వర్డ్ మర్చిపోకూడదు. హల్లెలూయా చెప్పాలి. ఎన్ని కరోనా లాగా క్రూరమైన ఎన్ని అలలు వచ్చినా అంటే అర్థం ఏమంటే నోహా కాలంలో జరిగినట్టు జరుగుతుంది అని చెప్పిన వెంటనే మనకు ముఖం ఇట్లా పోతుంది. ఎందుకంటే వర్షం వచ్చేస్తుందో, నీళ్ళు ముంచేస్తుంది అని చెప్పి. హలో, నోహా కాలంలో జరిగినట్టు జరుగుతుందంటే లోకంలో ఉన్న వాళ్ళు మునిగిపోతారు, కానీ నీవు ముంచబడలేవు. మీకు సంతోషమే లేదు. ఏమంటే సార్ బ్రదర్ త్వరగా బండి లేదు బ్రదర్, వర్షం పడుతుంది రాత్రి అనుకుంటుంది. హల్లెలూయా స్తోత్రం. యేసు నామములో మీ లైఫ్లో స్తోత్రం మిమ్మల్ని ఏదైతే ముంచినదో అది ఇంకా మిమ్మల్ని ముంచదు, మీరు తేలిపోతున్నారు. ఒక సునామీ వచ్చినప్పుడు స్తోత్రం 7 కాంటినెంట్ కదిలిపోయినది. 2004 సంవత్సరం డిసెంబర్ నెల 26వ తారీఖు క్రిస్మస్ మత్తు దిగడానికి మునుపు కొట్టుకొని పోయింది. సార్ నో, కానీ స్తోత్రం ఆ సునామీకే భూమి తట్టుకోలే. నోవా కాలంలో ఉన్న సునామీ ఆ సునామీ కంటే కోట్ల రెట్లు పెద్దది. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. కానీ స్తోత్రం ఆ అంత పెద్ద సునామీలో స్తోత్రం పవర్ఫుల్ టైటానిక్ స్తోత్రం సముద్రంలో ఇటువంటి షిప్ ఈ భూమిలో లేదని చెప్పిన టైటానిక్ మునిగిపోయింది. కానీ నోహా కాలంలో టైటానిక్ టెక్నాలజీ లేదు, టెక్నీషియన్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. కానీ నోహా కాలంలో ఒకటే గొఫేర్ అనే చెట్టు ద్వారా కట్టబడిన ఆ చిన్న ఓడ, హల్లెలూయా చెప్పాలి, భయంకరమైన తుఫాన్లో నిలబడినది. తుఫాను ముంచలేదు, తుఫాను మీద తేలినది. మీ రాబోతున్న సంవత్సరంలో ఈ లోకానికి భయంకరమైన సునామీ వస్తుంది. ఉన్నదే సరిపోవట్లే బ్రదర్, హల్లెలూయా చెప్పాలి. ఉన్నదే స్తోత్రం వస్తుంది. నేను ప్రవచిస్తున్నాను, దీనికంటే ఘోరమైన కాలం రాబోతుంది. అన్ని విషయం లాక్ అయిపోతుంది. క్రూరమైన స్తోత్రం మనుషులు లేస్తారు, క్రూరమైన పరిస్థితి వస్తుంది, ప్రొవిజన్ అని లాక్ అయిపోతుంది. స్తోత్రం మీ స్తోత్రం అడుగు బయటికి పెట్టకున్నట్టు పరిస్థితి కూడా వస్తుంది. కానీ అది మధ్యలో పరిశుద్ధాత్మ నిన్ను ఫుల్లీ ప్రొవైడెడ్తో, ఫుల్లీ ప్రొవిజన్తో, ప్రొటెక్షన్తో, గ్రేస్ఫుల్గా, ఫేవర్ఫుల్గా
నా చిన్న దోణిలో యేసయ్య ఉండగా కరోనా లేదు నాకు. హల్లెలూయా చెప్పాలి. పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉన్నప్పుడు మీరు స్తోత్రం పాటలు పాడి దేవుని స్తుతించి ఆనందించినట్టు అందరూ అడుగుతారు, మీరు మాత్రం ఎట్లా సిస్టర్ నవ్వుతున్నారు, మా ముఖం చూడండి బ్రదర్, మీరు మాత్రం ఎట్లా బ్రదర్ హాయిగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. నేను కృప కలిగిన వ్యక్తి, నేను అభిషేకం పొందిన వ్యక్తి. స్తోత్రం. అభిషేకం పొందిన వ్యక్తి అంటే ఏం అర్థం తెలుసా? ప్రతి నెగటివ్ సిచ్యువేషన్స్కి అపార్ట్గా ఉన్న వ్యక్తి, ఈ లోకం నుండి స్తోత్రం దూరంగా ఉన్న వ్యక్తి, సెపరేటెడ్. దేవుడు స్తోత్రం ఒట్టి పరిశుద్ధతకి మాత్రం నేను సెపరేట్ చేశారా? సినిమా చూడకూడదు, సీరియల్ చూడకూడదు, స్తోత్రం ఎవరు తిట్టకూడదు, కొట్టకూడదు, కోట్లాడకూడదు, ఇందుకు మాత్రం సెపరేట్ చేశారా? మిగిలిన అన్నీ వచ్చినట్టు. స్తోత్రం. దేవుడు భయంకరమైన పరిస్థితికి, పగల్లో ఎగురుచున్న బాణంకి, రాత్రిలో సంచరిస్తున్న తెగులుకి స్తోత్రం నిన్ను దూరంగా చేశారు. స్తోత్రం. అటువంటి పరిస్థితులు దేవుడు నేను ఏర్పరిచి ఉన్నారు. చెప్పండి, భయంకరమైన కాపుదలనే నేను ఉన్నాను బ్రదర్. హల్లెలూయా చెప్పాలి. పక్కన నాకు ప్రవచించండి, మీరు చాలా సెక్యూర్డ్గా ఉన్నారు, చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నారు. స్తోత్రం. మీరు అందరూ ఒకరికొకరు ప్రవచించారు. ముందుకు ఉన్న వాళ్ళు వెనక వెళ్ళి, వెనక ఉన్న ముందుకు వచ్చి ఏం చేయండి, ప్రవచించండి. నేను కూడా వెయిట్ చేశాను, నా దగ్గర ఎవరైనా ప్రవచిస్తాను చెప్తే. అస్సలు పిష్నారిలారా మీలాగా యేసు నామములో ఒక్కరు కూడా బ్రదర్ మీరు దీవించబడిన. నేను అనుకున్నాను, ప్రభా ఇదే మా పరిస్థితి, నీవు తప్ప మాకు ఎవరు లేదయ్యా. హల్లెలూయా చెప్పాలి. పవర్ఫుల్ అనాయింటింగ్ పరిశుద్ధాత్మ రిలీజ్ చేయబోతున్నారు. ప్లీజ్ స్టాండ్ అప్. యు ఆర్ అ గ్రేస్ఫుల్ మ్యాన్ అండ్ ఉమెన్. పక్కన చెప్పండి, వాట్ ఈస్ యువర్ నేమ్? అడగండి పక్కన వాళ్ళు చెప్పండి, వాట్స్ యువర్ నేమ్ చెప్పండి. ఆన్సర్ కూడా చెప్పండి. ఐఎమ్ అ గ్రేస్ఫుల్ మ్యాన్, ఐఎమ్ అ గ్రేస్ఫుల్ ఉమెన్, a graceful girl, a graceful boy, I am a graceful. హల్లెలూయా చెప్పాలి. మీరు స్తోత్రం అసాధారణమైన గ్రేస్, ఫేవర్ మీరు చూడబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి. మీరు ఎక్కడ వెళ్ళి డోర్ కొట్టడానికి అవసరం లేదు. ఫేవర్, గ్రేస్ మిమ్మల్ని వెదకి వస్తుంది. జాబ్కి మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి వీల్లేదు, మీకు కాల్ వస్తుంది. హల్లెలూయా చెప్పాలి. మినిస్ట్రీకి స్తోత్రం, మీరు ఆపర్చునిటీ వినడానికి అది అవసరం లేదు. మినిస్ట్రీ ఆప్షన్ మీరు వెతికి వస్తుంది. మీరు స్వార్థ ప్రకటించడానికి మీరు స్తోత్రం ఇట్లా ఒకలాగా టెన్షన్ అవ్వడానికి అవసరం లేదు. స్తోత్రం ఈజీగా సోల్స్ వస్తుంది. దేవుడే ఇంట్రొడ్యూస్ చేసి స్తోత్రం సంఘమును పరిచయం దేవుడు నింపుతారు. సోషల్ డిస్టెన్స్ చెప్పిన కారణం ఏమి తెలుసా? స్తోత్రం గ్యాప్ ఉంది కదా, అది బట్టి స్తోత్రం మీరు పెద్ద ల్యాండ్ కొనుక్కోవాలి. హల్లెలూయా చెప్పాలి. ఒకప్పుడు స్తోత్రం మేడగది అనుభవం, ఓకే కొంచెం మ్యాట్ పెట్టుకుంటాం, చైర్ అని తీసేసి మ్యాట్ పెట్టుకుంటే 50 మంది కూర్చుంటారు. అట్లా ఉండదు. ఇప్పుడు స్తోత్రం 50 మంది కూర్చున్న స్థలంలో ఎంతమంది కూర్చోాలంట? 10 మందే కూర్చోాలి. డిస్టెన్స్ స్తోత్రం అంటే 50 మందికి ఏం చేయాలి? దానికంటే పెద్దది. స్తోత్రం నీ లైఫ్ దేవుడు ఎక్స్పాండ్ చేస్తున్నారు యేసు నామములో. నేను ఇట్లా ఒక విజన్ చూశాను, మీరు నమ్మండి నమ్మలేకపోండి. పెద్ద షాపింగ్ మాల్స్ అని ఇప్పుడు లాక్లో ఉంది కదా, కొన్ని రోజుల స్తోత్రం కంప్లీట్గా తీసేసి ఎవరైనా స్తోత్రం తక్కువ రెంట్ కానీ వచ్చి తీసుకొని చెప్పబోతున్నారు. ప్రతి బిల్డింగ్స్ స్తోత్రం ఆరాధన చేస్తున్న స్థలంగా మార్చబడబోతున్నది, స్తుతించే స్థలంగా మార్చబడబోతున్నది. దేవుడు అట్లా రివైవల్ భారతదేశంలో పంపించబోతున్నారు. యేసు నామములో మీరు ప్రిపేర్ అవ్వండి. స్తోత్రం. మీరు ఏదైనా పెద్ద మాల్ చూస్తే స్తోత్రం యేసు నామములో ఇక్కడ ఆరాధన జరగడానికి దేవా నన్ను వాడుకొని చెప్పి ఒక్క రూపాయి అక్కడ అడ్వాన్స్ పెట్టి వచ్చేసేయండి. హల్లెలూయా స్తోత్రం. నా మాట వింటున్న ప్రతి ఒక్కరికి నేను ప్రవచిస్తున్నాను, సూపర్ న్యాచురల్ ఎక్స్పాన్షన్ మీ లైఫ్లో మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ ఎక్స్పాన్షన్. మీరు చిన్నగా ఆలోచించవద్దు, చిన్నగా ప్లాన్ చేయవద్దు, చిన్నగా మాట్లాడవద్దు, చిన్నగా ఊహించవద్దు. నీవు గ్రేటెస్ట్ థింగ్ జరిగించబోతున్నావు యేసు నామములో. హల్లెలూయా. హల్బరా ఖందరబా స్తోత్రం. ఇది బూరా స్తోత్రం పండుగ. ఇది ఏంటి? ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్.
ఆమె చెప్పాలి. అనాయింటింగ్ స్తోత్రం పొందిన తర్వాత ఒక బూర స్వరము మనం ఊదబోతున్నాము. హల్లెలూయా చెప్పాలి. ఆ బూర స్వరం మధ్యలో, ఆ బూర స్వరంకి అర్థం ఏమంటే దేవుని యొక్క జీవ ఊపిరి. ప్రవచన పూర్వంగా ఊదుతున్నప్పుడు దేవుడు అక్కడ క్రియ చేస్తారు. ద గాడ్స్ డిఎన్ఏ అంటే గాడ్స్ డిఎన్ఏ, హోలీ స్పిరిట్ డిఎన్ఏ. హల్లెలూయా. బూర స్వరము పునరుత్థానం. అందరూ చెప్పండి పునరుత్థానం. మీ లైఫ్లో ఏదైతే డెడ్లీ సిచ్యువేషన్స్ అన్ని స్తోత్రం మరలా తిరిగి లేకపోతే. ఈ గ్రీన్ కలర్ సారీ సిస్టర్ మీరు ఎవరు నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరంలో అసాధారణంగా దీవించబోతున్నారు. మీరు అసాధారణంగా బ్లెస్ అవ్వబోతున్నారు. నేను ఫస్ట్లో నుండే ఈ వర్డ్ నాకు వస్తూ ఉంది, కానీ నేను పరిశుద్ధాత్మ దగ్గర పర్మిషన్ అడుగుతా ఉన్నాను. టైమ్లీ వర్డ్ నాకు కావాలని చెప్పి మీరు స్తోత్రం ఇదివరకు చూడలేని డివైన్ గ్రేస్ మీ లైఫ్లో రాబోతున్నది. ప్రొటెక్షన్, ప్రాస్పెరిటీ, ఫినాన్షియల్ బ్రేక్ త్రూస్, ఏదైతే సఫరింగ్ ఉందో ఆ ఏరియాలో దేవుడు స్తోత్రం మిమ్మల్ని విడుదల ఇచ్చి మిమ్మల్ని అసాధారణంగా దీవించబోతున్నారు. ఐ స్పీక్ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. దావీదు సౌలు, అందరూ దావీదు సౌలు. దావీదు సౌలు పొందినది ఇది ఫ్లాస్క్ అనాయింటింగ్. ఏ అనాయింటింగ్? కానీ దావీదు పొందినది హార్న్ అనాయింటింగ్. అందరూ చెప్పండి హార్న్ అనాయింటింగ్. సౌలు అనాయింటింగ్ రిటర్న్ తీసుకున్నారు. సౌలు అనాయింటింగ్ ఏమైంది? కానీ స్తోత్రం దావీదు అనాయింటింగ్ ఏమవ్వలే, తిరిగి తీసుకోలే. దావీదు కంటే స్తోత్రం పెద్ద తప్పు స్తోత్రం సౌలు చేయలే, కానీ చిన్న మిస్టేక్ పెద్ద దెబ్బ దొరికింది సౌలుకి. కానీ దావీదు సౌలు కంటే ఘోరమైన తప్పు చేసేవాడు, కానీ దేవుడు దావీదు మీద ఉన్న అభిషేకంను తీసుకోలేదు. ఆయన చెప్తున్నారు నిత్యంగా నేను నీతో నిబంధన చేసి ఉన్నాను, అభిషేకం తీసుకోను. నిత్య అభిషేకం నీ లైఫ్లో స్తోత్రం ఈరోజు మేనిఫెస్ట్ అవుతున్నది. హార్న్ అనాయింటింగ్, హోలీ గోస్ట్ అనాయింటింగ్, ఫాదర్ అనాయింటింగ్, జీసస్ అనాయింటింగ్, eternal anointing, blessed anointing, sudden స్తోత్రం, higher dimension anointing. స్తోత్రం. నేను 7 తైలము స్తోత్రం ఇక్కడ దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పిన స్తోత్రం 7 తైలమును నేను ఇక్కడ తీసుకుని వచ్చి ఉన్నాను. స్తోత్రం. స్తోత్రం. ఇది ప్యూర్ ఆలివ్ ఆయిల్. వన్ బై వన్ బైబిల్లో చెప్పబడిన ప్రతి డ్రాప్ బై డ్రాప్ పోసిన చాలు. అదే ఓకే, నేను మర్చిపోయాను. స్తోత్రం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మెర్ స్తోత్రం. మెర్ హీలింగ్ అనాయింటింగ్. హల్లెలూయా చెప్పాలి. మెర్ హీలింగ్ అనండి. ఎవరైనా కొంచెం హెల్ప్ చేయండి ఓపెన్ చేయడానికి. స్తోత్రం ప్లీజ్. హాఫ్ కొద్దిగా మంటది. ఎస్ హీలింగ్ అనాయింటింగ్. స్తోత్రం. నేమ్ చెప్పండి సిస్టర్, నేమ్ చెప్పండి. సినిమం ఫ్రాగ్రెన్స్, ఇది కేన్. స్తోత్రం. ఇది కూడా స్తోత్రం హీలింగ్ అనాయింటింగ్. స్తోత్రం. సెంటర్లో క్యాప్ ఉంటుంది. శాంతరబరబర నాడా ఇదేంటి? కేశియా స్తోత్రం. పాడవకుండా ఉండడానికి కొరకు కేశియా ఆయిల్. ఫ్రాంకిన్సెన్స్ స్తోత్రం. ఇది స్తోత్రం ప్రొటెక్షన్ కొరకు. నాడ్ అండ్ ఫ్రాంకిన్సెన్స్ ఇది రెండు కూడా స్తోత్రం చాలా రోజులకి స్తోత్రం నిలిచి ఉండడానికి కొరకు. ఏ విషయం కూడా ఈ నాడుతో స్తోత్రం ప్యాక్ చేస్తే కొన్ని వేల సంవత్సరాలు ప్రొటెక్ట్ ఉంటుంది. సిన్నమోన్ స్తోత్రం అది పరిమళ తైలం అంటున్నారు. పరిమళ తైలం స్తోత్రం. నేను అనాయింటింగ్ గురించి లాస్ట్ ఇయర్ కొన్ని విషయం చెప్పాను, నాకు టైం లేదు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. మీరు రిసీవ్ చేసిన అనాయింటింగ్ స్తోత్రం పర్ఫెక్ట్, గ్లోరియస్, రెవల్యూషన్ఫుల్ అనాయింటింగ్. హల్లెలూయా చెప్పాలి. మీరు హీలింగ్లో మూవ్ అవుతారు. మీరు అనాయింటింగ్లో మూవ్ అవుతున్నప్పుడు స్తోత్రం సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ మినిస్ట్రీ డెమాన్స్ట్రేట్ అవుతుంది. హల్లెలూయా. మీకు టెస్ట్ మనీ, సూపర్ న్యాచురల్ టెస్ట్ మనీ వస్తుంది. హీలింగ్ స్తోత్రం. ఈ అనాయింటింగ్ రిసీవ్ చేసినప్పుడు హీలింగ్
పవర్ఫుల్ హీలింగ్ మినిస్ట్రీ మీ లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంది. జస్ట్ బిలీవ్ ఇట్. నన్ను నమ్మవద్దు. స్తోత్రం. నా మీద ఉన్న ప్రవచన అభిషేకం నమ్మండి, నాలో ఉన్న పరిశుద్ధాత్మ నమ్మండి. స్తోత్రం. మీ లైఫ్లో స్తోత్రం అటువంటి గ్రేటెస్ట్ థింగ్స్ జరగబోతున్నది. మా రాబా శాంతరాబా మలైగಳೆல்லாம் వళిಗಳಾக்குவார். హల్లెలూయా. స్తోత్రం. టోటల్ మిక్స్డ్ అనాయింటింగ్. దేవుడు చెప్పారు ఈ అభిషేక తైలము అందరి మీదే పోయకూడదు అని చెప్పిన వెంటనే అయ్యో అందరి మీద పోయకూడదు. మనం వెంటనే ఎట్లా చూస్తాం, అందరి మీద అంటే నాకు రాదో అని చెప్పి అందరి మీద అని చెప్తే, దేవుడి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగలేపడలేని వాళ్ళు ఎవరికి ఈ అనాయింటింగ్ ఉండదు. యేసయ్య రక్తం ఎంతమంది నమ్ముచున్నారో హల్లెలూయా చెప్పాలి. ఎవరైతే పరిశుద్ధ రాజరిగా యాజకుడు నమ్ముచున్నారో వాళ్ళ మీద ఈ అనాయింటింగ్ రావచ్చు. యు ఆర్ అ ప్రీస్ట్ అండ్ యు ఆర్ అ కింగ్. You are carry the prophetic spirit. ఆమేన్ చెప్పాలి. సందరమనమరబా. ఫ్యామిలీగా మీరు ముందుకు రండి. సందరమనమరబా సందరే. ఫ్యామిలీగా మీరు ముందుకు రండి. అన్ని భాషలు మాట్లాడండి. రమణ అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి, శక్తి గల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మహాగాలి. వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడి గాలి. వీస్తుంది ఆత్మ గాలి, ఇస్తుంది అగ్ని సుడి గాలి. అగ్ని నాలుకలు దిగుచున్నవి, ఇక్కడ నూతన శక్తి పెరుగుచున్నది. అగ్ని నాలుకలు దిగుచున్నవి, ఇక్కడ నూతన శక్తి పెరుగుచున్నది. అద్భుతం జరుగుచున్నది, స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. అద్భుతం జరుగుచున్నది, స్వస్థత కలుగుచున్నది. వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. ఎలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. ఎలియా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. రెట్టింపు శక్తియే అది, యేసుని శక్తియే. హల్లెలూయా. రెట్టింపు శక్తియే అది, యేసుని శక్తియే.
వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. సముద్రము చీల్చాడే, ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది. ఎర్ర సముద్రము చీల్చాడే, ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది. ఆకాశం తెరవబడింది, వాక్యము ధ్వనిస్తున్నది. హల్లెలూయా. ఆకాశం తెరవబడింది, వాక్యము ధ్వనిస్తున్నది. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. ఆత్మశక్తి వీస్తున్నది, ఎండిన ఎముకలు అన్నీయు కలుగుచున్నవి. ఆత్మ గాలి వీస్తున్నది, ఎండిన ఆత్మగాలి వీస్తున్నది, ఎండిన ఎముకలు అన్నీయు కలియుచున్నవి. రెట్టింపు శక్తియే అది యేసుని శక్తియే. హల్లెలూయా. రెట్టింపు శక్తియే అది యేసుని శక్తియే. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. 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 అందరూ లేచి నిలబడి అన్య భాషలు మాట్లాడు, అన్య భాషలు మాట్లాడు. పరిశుద్ధాత్మ యొక్క కొత్త పునరుత్థాన శక్తి, ఆ పునరుత్థాన అభిషేకము, స్తోత్రం. దేవుని యొక్క ఊపిరి ఇదిగో మీలో ప్రవేశించినట్టు మీరు విశ్వసించండి. మీ ఆత్మీయ జీవితంలో, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈరోజు పొందిన అభిషేకము నిత్య కాలంగా క్రియ చేసినట్టు, నీ తరతరాలు జీవితం దీవించినట్టు ఇప్పుడు కొత్త అభిషేకం రిసీవ్ చేయండి.
Lift your hands. Lift your hands. Marabana Shantaraba. Parishuddhatma. 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 Digo stotram. Ezekiel ప్రవక్త ప్రవచించినట్టు స్తోత్రం. ఆ గాలిని చూసి ప్రవచించుము. ఎండిన ఎముకల్లో ప్రవేశించినట్టు అది జీవం కలిగి తిరిగి లేచి సైన్యంగా లేవనెత్తబడుచున్నట్టు ఈ ప్రవచించు అన్నావు. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిను అయా స్తోత్రం ఇప్పుడే నింపుమయ్యా, 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 నింపుమయ్యా. ఎండిన ఎముకలు ఎలాగ తిరిగి సైన్యంగా లేచినదో అట్లనే రిసీవ్, రిసీవ్ the life of Christ, the life of Christ, the పునరుత్థాన శక్తి, పునరుత్థాన శక్తి. రిసీవ్, రిసీవ్. మరణ ఆత్మను బంధించడానికి అధికారము, పాదాల శక్తిని బంధించడానికి అధికారము, అంధకార క్రియలను బంధించడానికి అధికారము. ఇదిగో నీలో అభిషేకం ఉన్నది, అభిషేకం నీలో క్రియ చేస్తున్నది. నమ్మిన వాళ్ళు కేకలు వేసి చప్పట్లు కొట్టి బారాబా షాదలబా నామదలబా దీబాలబా దీబాలబా షాదలబా దీబాలబా. I receive, I receive Lord, I receive Lord, I receive Lord, I receive Lord, I receive the revival. ఆత్మీయమైన స్తోత్రం. ఒక వేవ్స్, సముద్రపు అలలు ఎలాగ లేచి వస్తుందో అటువంటి ఉజ్జీవ సునామీ ఇదిగో దైవ రాజ్యములో ప్రవేశిస్తున్నదే, ప్రవేశిస్తున్నదే. హైదరాబాద్ పట్టణములో ఒక గొప్ప ఆత్మిక కదలిక ఆరంభమవుతున్నది, ఆరంభమవుతున్నది. బలవంతుడు, పట్టణము యొక్క బలవంతుడు బంధింపబడి ఉన్నాడు. పట్టణములో ఉన్న దుష్ట బలవంతుడు బంధింపబడి ఉన్నాడు. ఇదిగో బలము, గొప్ప గొప్ప శక్తి కలిగిన దేవదూత సైన్యము నీతో దిగి వస్తున్నది, దిగి వస్తున్నది. Receive miracle power, receive miracle prophetic ministry, receive signs and wonders, receive divine wisdom, receive divine glory, receive fullness of God over your every area of life. In the mighty name of Jesus. Amen. 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 స్తోత్రం. ఈ మధ్య స్థలంలో, ఈ మిడిల్ ఆఫ్ ప్లేస్లో ఒక పెద్ద ఎట్లా అంటే ఒక మేఘము ఇట్లా రౌండ్ అవుతుంది. తర్వాత స్తోత్రం అదిలో ఒక అగ్ని మండుచున్నది. తర్వాత అది కంప్లీట్గా అగ్నిగా మారుచున్నది. తర్వాత ఆ సర్కిల్ కొద్ది కొద్దిగా పెద్దగా అవుతున్నది. నేను స్తోత్ర తర్వాత ఆత్మలో చూస్తున్నప్పుడు పెద్ద పట్టణము ఆ గ్లోరీ సర్కిల్ లోపల వచ్చినట్టు నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ నాకు ఇలాగ సెలవిస్తున్నారు, నీవు నిలబడుచున్న చోటలో నా మహిమ ప్రాంతమును కంట్రోల్ చేయబోతున్నది. Receive that the glory of kingdom in the mighty name of Jesus. స్తోత్రం. ఇక్కడ కొందరు ఉన్నారు, ఎవరు నాకు తెలియలే.
స్తోత్రం ఇంటర్నేషనల్ సెక్యులర్ మీడియాలో స్తోత్రం మీ పేరు వచ్చినట్టు మీ హస్తము ద్వారా దేవుడు స్తోత్రం అద్భుతములు చేయబోతున్నారు. ఇంటర్నేషనల్ మీడియాస్లో స్తోత్రం నీ పేరు వచ్చినట్టు, నీ వీడియోస్ వచ్చినట్టు దేవుడు స్తోత్రం సెక్యులర్ స్తోత్రం మీడియాస్లో నీ పేరు వచ్చినట్టు దేవుడు స్తోత్రం నీ హస్తము ద్వారా అద్భుతములు జరిగించబోతున్నారు. మిరకల్ జరగబోతున్నది. యేసుక్రీస్తు నామములో రిసీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రికబలారసే ఊరబనమా శంతురిబి. తండ్రి నీ హస్తములు సమర్పిస్తున్నాము. ఈ 7వ నెల ఈ స్తోత్రం ఈ రోజు నుండి స్తోత్రం ఒక పర్టికులర్ డేట్ నాకు చెప్పారు. స్తోత్రం అది చెప్పి నేను స్తోత్రం మీ కొరకు ప్రేయర్ చేసి ఫినిష్ చేస్తాను. రికలబరమనమా రీబలబరమా శంతురిబి. ఈ రోజు నుండి 23 రోజు లోపల స్తోత్రం ఈ రోజు నుండి 17 డేస్ లోపల స్తోత్రం డెస్టినీ ఎక్కడైతే లేదనుకున్నావో అక్కడ ఆ పరిస్థితికి దేవుడు ఒక గ్రేటెస్ట్ డెస్టినీ దేవుడు చూపించబోతున్నాడు. నేను వాక్యముల నుండి ప్రవచిస్తున్నాను. ఈ రోజు నుండి 23 రోజు లోపల స్తోత్రం ఈ రోజు నుండి 23 రోజు లోపల స్తోత్రం ఈ లోకమల్లా స్తోత్రం ఒక గుడ్ న్యూస్ వినబోతున్నది. ఆమేన్. ఈ రోజు నుండి 23 డేస్ లోపల ఈ లోకం అన్నిటికీ ఒక గుడ్ న్యూస్ రాబోతున్నది. అది దేవుని యొక్క ప్రజల యొక్క ప్రార్థన విజ్ఞాపన ద్వారా దేవుడు చేస్తున్న కార్యమని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. ఆమేన్. స్తోత్రం ఈ రోజు నుండి 30 దినము లోపల స్తోత్రం స్పిరిచువల్గా గ్రేటెస్ట్ స్తోత్రం డెస్టినీ, తర్వాత ప్రాస్పెరిటీ, తర్వాత బ్రేక్ త్రూస్ ఈ రోజు నుండి 30 దినము లోపల. నేను చెప్తున్నది స్తోత్రం అని మీరు చదివిన అదే అధ్యాయంలోనే పరిశుద్ధాత్మ నాకు ప్రవచనపూర్వకంగా బయలుపరిచారు. ఈ రోజు నుండి 17 డేట్ లోపల ఒక డెస్టినీ మీకు ఓపెన్ అవుతుంది. ఆమేన్. ఈ రోజు నుండి 23 రోజు లోపల ఈ లోకం అన్నిటికీ స్తోత్రం ఒక గుడ్ న్యూస్ రాబోతున్నది. నాకు తెలియలే స్తోత్రం ఈ రోజు నుండి స్తోత్రం 30 రోజు లోపల దేవుని యొక్క ప్రజలకి స్తోత్రం ఒక స్పిరిచువల్ ఓపెనింగ్, స్పిరిచువల్ పోర్టల్స్ ఓపెన్ అవుతుంది. ఆమేన్. స్పిరిచువల్ ప్రాస్పెరిటీ రిలీజ్ అవుతుంది. ఆమేన్. గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ లో స్తోత్రం పర్ఫెక్ట్ గా మీరు యాక్టివేట్ అవుతారు. పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి స్తోత్రం ఒలివ ముక్కలు తీసుకుని వచ్చి ఇంకా అన్ని వృక్షం మరణించిపోయినది, ఒలివ ముక్కలు ఇంకా మరణించిపోవాలని చెప్పి ఒక పునరుత్థాన న్యూస్, రిజరెక్షన్ న్యూస్ చెప్పినట్టు పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నారు. మీ లైఫ్ లో స్తోత్రం ఒక న్యూస్, ఒక రిజరెక్షన్ న్యూస్, స్తోత్రం ఒక సూపర్ న్యాచురల్ న్యూస్ మీరు వినబోతున్నారు. రివీల్ చేయబోతున్నారు. యేసు నామములో అది జరుగునుగాక. పరిశుద్ధాత్మ నీ యొక్క అభిషేకం ద్వారా యేసు రక్తం ముద్రించబడును గాక. మీ పిల్లల లెవెల్ అది నెరవేర్చబడును గాక. హల్లెలూయా. స్తోత్రం. మనము స్తోత్రం ఫీస్ట్లో మనం పాలు పొందబోతున్నాము. దేవుడు వాక్యములు చెప్పిన ప్రతి ఫ్రూట్స్ను, ప్రతి క్రైన్స్ను మేము చేర్చుకున్నాం. హల్లెలూయా చెప్పాలి. గ్రేప్ యేసయ్య చెప్పారు, నేనే నిజమైన ద్రాక్షవల్లి. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. ఫ్రూట్లో యాపిల్ అనేది స్తోత్రం కింగ్ ఫ్రూట్ అంట. స్తోత్రం కింగ్లీ ఫ్రూట్ లైఫ్ నీ లైఫ్లో రాబోతున్నది. స్తోత్రం. ఈ ఆరెంజ్ ఎందుకు గుర్తింపు అంటే స్తోత్రం సంఘముకి గుర్తింపు. హల్లెలూయా చెప్పాలి. ఫలించి మహిమతో నిండిన అనుభవం. హల్లెలూయా చెప్పాలి. అంజీరా స్తోత్రం అంజీరా అనేది జీవం కలిగిన అనుభవం. హల్లెలూయా చెప్పాలి. తర్వాత బాదాము స్తోత్రం నా వాక్యము చాలా త్వరగా నెరవేర్చబడబోతున్నది. హల్లెలూయా చెప్పాలి. ఈ స్తోత్రం ఈ ఖర్జూరం అంటే నీతిమంతుడికి గుర్తింపు. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం మనం రిసీవ్ చేసినప్పుడు ఆ అనాయింటింగ్ ఆ స్పిరిట్ మీలో రిలీజ్ అవుతుంది. హల్లెలూయా చెప్పాలి. పాలు తేను పారుచున్న దేశం, హనీ ఎసెన్స్ ఆఫ్ గాడ్, ద క్రైస్ట్ మేనిఫెస్టేషన్. హల్లెలూయా చెప్పాలి. తర్వాత స్తోత్రం ఇది హెడ్ ఆఫ్ ద ఇయర్. రత్నగర్ హెడ్ ఆఫ్ ద ఇయర్. అందరు చెప్పండి హెడ్ ఆఫ్ ద ఇయర్. ప్రతి యూదుల యొక్క స్తోత్రం ఈ హెడ్ ఆఫ్ ద ఇయర్లో వాళ్ళు ఏం చేస్తారంటే చేపలు తల కానీ స్తోత్రం ఫ్రై చేసి ఏం చేస్తారో పెడతారు. ఎందుకంటే నా దేవుడు
తలకాగా నన్ను ఉంచి ఉన్నాడు. ఈ సంవత్సరంలో స్తోత్రం 5781 మీనింగ్ ఏమి? ఎవరు హల్లెలూయా చెప్పాలి? మీ తలక నీ లైఫ్లో ఉన్న కంట్రోల్ను తీసుకొని పోతున్నది. హల్లెలూయా చెప్పాలి. నీ దేవుడు స్తోత్ర తలయై ఉన్నారు, నిన్ను తలగా ఉంచి ఉన్నారు. కాబట్టి స్తోత్రం, ఈ ఫిష్ హెడ్ ఎందుకు గుర్తింపంటే స్తోత్రం, నీవు తలగా ఉండబోతున్నావు, తోక కాదు. హల్లెలూయా చెప్పాలి. ద్రాక్ష రసము క్రీస్తు యొక్క రక్తంకు గుర్తింపు. హల్లెలూయా చెప్పాలి. మేము ఆ ఒక ఫీస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. హల్లెలూయా చెప్పాలి. ఇది మూట నమ్మకం కాదు, ఇది ప్రత్యక్షత కలిగిన విశ్వాసం. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం. మనం ప్రార్థన చేయబోతున్నాం. చేయి చాపండి. తండ్రి, నజరేయుడైన యేసు నామములో తేనెలాగా ఉన్న క్రైస్ట్ ఎసెన్స్ మా లైఫ్లో వచ్చును గాక. బాదాములాగా ఉన్న వాక్యము త్వరగా నెరవేర్చబడిన అనుభవం వచ్చును గాక. ఆరెంజ్ లాగా మేము మహిమగల ఫలం మా లైఫ్లో వచ్చును గాక. పొమ్మెగ్రానెట్ దేవుని యొక్క ఆజ్ఞకు గుర్తింపు. నీ వాక్యము మా జీవితంలో నెరవేర్చబడును గాక, వాక్యము నింపబడును గాక. ద్రాక్షవల్లిలాగా నీతో మేము ఏకీభవించి ఉండును గాక. చేపలు తలక మమ్మల్ని తండ్రి స్తోత్రం ఏర్పరించావు. తండ్రి స్తోత్రం, చేపలు తలలో స్తోత్రం టీత్ షార్ప్గా ఉంటుంది. స్తోత్రం అంటే అర్థం ఏమంటే మీ లైఫ్లో స్తోత్రం పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అవబోతున్నది. ఖర్జూరపు దేవుడు నేను నీతిమంతుడిగా చేసి ఉన్నారు. హల్లెలూయా. ద్రాక్ష రసం అది యేసు రక్తముకు గుర్తింపు. నీ పూజిస్తున్నప్పుడల్లా యేసు క్రీస్తును నీవు ప్రత్యక్షత కలిగి నీవు పూజించబోతున్నావు. ఆ ప్రత్యక్షత ఈ సంవత్సరంలో నేను నడిపించబడబోతున్నది. మా పరలోకము తండ్రి, నజరేయుడైన యేసు నామములో తండ్రి స్తోత్రమే. ఈ కూటికి ఆరంభం నుండి ముగింపు వరకు నీ తోడు ఉన్నావు కాబట్టి వందనాలు. నీ రక్తం కింద సన్నిధి కింద అప్పగిస్తున్నాను తండ్రి. స్తుతి ఘన మహిమ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించి నీకే చెల్లించి జయం పొందుకున్నాము పరలోకము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 2 నిమిషాలు ఓపిక పడదామండి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఆశీర్వదింపబడ్డారు? హల్లెలూయా. చెప్పబడిన ప్రతి వాక్యము మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. యు కెన్ సిట్. మీరు కూర్చోవచ్చు. ఆమేన్. ఇది ఇప్పుడు వచ్చిన ఒక ముఖ్యమైన ఇంకొక ఘట్టంలోనికి వచ్చాము. ఆమేన్. హల్లెలూయా. ఇది మనము దేవుని సన్నిధిలో నిబంధనకు గుర్తుగా ఆమేన్ మీ యొక్క కానుకలు ఇచ్చే సమయం. హల్లెలూయా. మనము గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఇస్తున్నాం? సజీవుడైన దేవునికి మనం ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు అలా ఇస్తారో బైబిల్లో కొరింథీయుల్లో చెప్తుంది, ఆమేన్, మీ యొడల ప్రతి ఉత్తమమైన కార్యము జరగడానికి దేవుడు తన కృపను విస్తరింప చేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు మీ యొక్క కానుకను నిబంధన ప్రకారంగా మీరు విత్తుతారో ఆమేన్, ఈ పరిచర్య మీద ఉన్న ఆ కృప మీ అందరి మీద విస్తరించి మీరు చేసే ప్రతి ఉత్తమమైన కార్యం అంటే ప్రతి మంచి కార్యములో ఆమేన్ దేవుడు తన దూతలను పంపి అది సఫలం అవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. సర్వ సమృద్ధిలోనికి మిమ్మల్ని నడిపిస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ ప్రశస్తమైన కానుకను మీరు తీసినట్లయితే ఇది కానుక పట్టే సమయం. డేవిడ్ పాట పాడుచుండగా మనము ఆ నిబంధన యొక్క కవెనెంట్ సీడ్ని తీసుకుందాం. హల్లెలూయా. నూతన పరచుము దేవా, నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను,
నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోయెను, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే. పాతవి గతించిపోయెను, సమస్తము నూతనమయను. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోయెను, సమస్తము నూతనమయను. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోయెను, నూతనమయను. నీకై ఎదురు చూచుచు నీకై ఎదురు చూచును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ఆమేన్, హల్లెలూయా. మనందరి కొరకు ఈ రోష్ హషనా ఫీస్ట్ రెడీగా ఉందండి. ఆమేన్. సో దానికి వెళ్ళే ముందు లాస్ట్గా చివరిగా ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నిల్చున్నట్లయితే అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. అందరు నిల్చోండి. లాస్ట్ ఆఖరి ప్రార్థన. థ్యాంక్ యూ.
మా పరిశుద్ధాత్ముడా, మా పరలోక తండ్రి, గొప్ప దేవ, మాతో ఇంతవరకు మాట్లాడి మమ్మల్ని అభిషేకించి మాకు ప్రత్యక్షత కలుగచేసి మాకు నిరీక్షణ కలుగచేసి మా విశ్వాసమును బలపరిచిన దాన్ని బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో సమస్తము నీ సన్నిధిలో గొప్పగా తండ్రి స్తోత్రం జరిగించి నీ నామంలో మహిమ పొందుకుని అడుగుచున్నాం తండ్రి. స్తుతి ఘనం మహిమ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి నీకే చెల్లిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ తోడెల్లప్పుడు ఉంటును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవెల్ ఎంబసీ ప్రాఫిటిక్ మినిస్టర్ యొక్క పరిచర్య యొక్క ఈ ప్రార్థించిన నూనె ఉందండి, ఒలివ నూనె. ఇది ఉచితంగా ఇవ్వబడుతుంది కాబట్టి ఫ్యామిలీకి ఒకటి మాత్రమే తీసుకోండి. దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్. ఆ తర్వాత మీ దగ్గరికి ప్లేట్స్ కూడా వస్తాయి, ఫీస్ట్ యొక్క ప్లేట్స్ వస్తాయి కాబట్టి ఫ్యామిలీకి ఒకటే గుర్తుపెట్టుకోండి, అందరు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయము, అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయండి? చూపించండి ఒకసారి. ఒక్కసారి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు పర్లేదు, ఒక్కసారి చూపించారా? మెయిన్ అందులో యూట్యూబ్ ఎంతమందికి వస్తుందండి? వస్తుందా? అందులో ఒక్కసారి HEPM టీవీ టైప్ చేయండి ఒకసారి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న యొక్క మెసేజెస్ రెగ్యులర్గా ఎవ్రీ సాటర్డే దాంట్లో వస్తాయి. యూ కెన్ వాచ్ ఇట్ లైవ్.